మరి దాని విషయంలో అబ్రహాం సిగపర్దిలో ఆమేన్ హల్లెలూయా. గమనించండి క్యాజెట్. అదే రీతిగా మన ఆ ఊటమత్తి బైబిల్లో మన ఎన్నో విషయమైన ఉడితాడు. బైబిల్లో మన ఇలా ఊడికి మరి నిజంగా నోవా కాలంలో మన ఉడితాడు. నోవా కాలంలో మన బాతు ఉడితాడని చెప్పి నోవా ఎందున్నాడు ప్రియ దేవుని సంగమ నిజంగానే ఓడ గురించి కెత్తాన్ గురించి ఓడ మొత్తాల విషయంలో అయినా ఇదిగో జలప్రలయ ఆకాశం నుంచి ఏరు దేవుడు కుమరించుకొని వాన వాదిస్తూ కెత్తాన్ గురించి సిగ్గుపడలేదు. ఆమేన్ హల్లెలూయా. సిగ్గుపడలేడు దేవుడు నోవా సిగ్గుపడతాడా? 120 సంవత్సరాల దాని గురించి చూడండి. 120 సంవత్సరాల దాని గురించి చూడండి. ಇಲ್ಲಿ దేవుడు నాకు ఎత్తోడు ఆకాశం నుంచి దేవుడు వారిని గుమ్మరిస్తాడు. అదే దానికి చూడండి. అదే దాని గురించి చూడండి. కానీ నిగ్ధ జనక్ బాత అర్థమవుతుంది. నిగ్ధ జనక్ అర్థమవుతున్న బాట హల్లెలూయా. ఆ కాలంలో సంగమ ఇదిగో ఆకాశం నుంచి బెస్కి కూడా వాదినది వాదిని గాని బెస్కి మప్పిన పైదిలు గాని ఆ కాలంలో నిజంగానే భూమి వేల తడియాలో నుంచి భూమి నుంచి నిజంగానే అది దాని మర్చినది వాసు తయారాసమలాను దానికంటే భూమి నిజంగానే నాందంచు హల్లెలూయా. బెలనాందంచుంది వాన ప్రొట్టుచి వాడడం పిలి భూమి దానికంటే బాగా తస్వస్తుంది నాన్నో అన్నమాట. దానికి బతులు కదా దాని మత్సాసుమలాన్ ఇమ్మవాసుమలాన్ హల్లెలూయా జోడితాడు కదా మనాడు ఇమ్మిన వాతిగా హల్లెలూయా. ఆ రీతిగా నిజంగానే భూమిత ఆలకు అసురన్ ఆలకు భూమి అంతా తడియాలో ఆలా అసురన్ ఉంది జనక్ అది తెలుసు. హల్లెలూయా. ఈలాకు నిజంగా వ్యవసాయం జరుగుతుంది. ఇలా నిజంగా వ్యవసాయము పంట పండించడం జరుగుతుంది. కానీ ఈయన కొత్త విషయం ఎచ్చోందో ఇదిగో ఈయన వేరే విషయం ఎచ్చోందో ఆకాశం నుంచెలే వాన వాపించో ఎచ్చోందో ఇలా బెస్ట్ మన రూఢిలా ఇలా బెస్ట్ మన కేజీలా ఇలా బెస్ట్ మన జరిగింది. ఆమేన్ హల్లెలూయా. గాంధీ సంగమ మరి నిజంగా నోవా ఆ విషయంలో కెత్తన కూడా ఏమాత్రం సిగ్గుపడలేదు. దాని గురించి చూడండి. దాని గురించి బోధిస్తున్నాడు. దాని గురించి ఎందుకు బాగా ప్రియదేవుని సంఘం ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఆ కాలంలో ఆ వ్యక్తికి ఆ విషయం తెలియపరుస్తాడు. ఎందుకంటే హల్లెలూయా. ఆ కాలంలో సంఘమ ఖచ్చితంగా దేవుడు ఆలకు ఈ భూమి బాతు వాళ్ళని చెప్పి శుద్ధితో వాళ్ళనమాట. ఈ భూమి బాతు వాళ్ళే శుద్ధితుమా అర్థం బాత భూమిత పాపం నిండత్తి ఏమందిరా భూమిలో బాత సత్తి పాపం నిండత్తి పాపం నిండత్తందుకు దేవుడు భూమిని శుద్ధితున్నాడు. దేవుడు ఖచ్చితంగా ఆలకు నిజం భూమిని శుద్ధితున్నది ఆకాశం నుంచి వారిని ఎందుకలా ఎందుందిరా హల్లెలూయా. ఎందుకంటే దేవుడితో కనుక కార్యబలమంతకి ఇదివరకు మనాడు ఏదైతే కలిగి ఉన్నాడో అదే రీతికి దేవుడు తుమ్మాడు. దేవుడితో ఉన్న బెల తుయ్యతోడు జగత్కి జనానికి వ్యతిరేకంగా తుయ్యతోడు అనమాట. జనానికి నిజంగానే చాలా వ్యతిరేకంగా తుయ్యతోడు అపోజిట్ గా తుయ్యతోడు అనమాట. ఇది మున్ని మొత్తం దాని పక్కనంగా కానీ దానికంటే వేరే రీతికి తుయ్యతోడు అనమాట. దేవుడు దాకా వేరే రీతిగా జరిగిన దాని తుమరస్కి జనం బాగా అనుకుంటారని చెప్పారే ఇలా జరిగిన వారిని నేను గెచ్చోను ఇవంతా ఆబద్ధం నుంచి చేస్తారు. ఎదురకెళ్ళరా ఆబద్ధం నుంచి కెత్తన మొదలిస్తారు. ఆబద్ధం నుంచి కెత్తన మొదలిస్తస్కి ప్రియదేవుడినిరే నింబేనకెత్తు నిజాయితీ కెచ్చోరని నిజం కెచ్చోరని నిజాయితీ కెత్తాను దాని గురించి జనం అందరూ కూడా నీకు వ్యతిరేకంగా నిలుపుతారు. మనకు విరోధంగా నిలుపుతారు. మన ఉన్నది కనుక బైబిల్లో మన దాన్ని చెప్తానని అది బెస్ట్ మా మూడిలా బెస్ట్ మా కేజీలా లోకమంతా కూడా ఇదిగో తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నందు అయితే బైబిల్లో తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం విన్నదు ఒత్తాడు గాని ఇత్తాడు గాని బైబిల్లో ఇల్లు రాయించి చెప్తానని ఇది లోకమంతా తుంగోరేదు. హల్లెలూయా. లోకంలో అలాగే తుంగోందు లోకంలో అదే తుంగోందు మరి బెగ నుంచి వర్తించదు కలుపుతాడు ಮತ್ತೆ ಅಕ್ಕೇಳು ಬೇಗ నుంచి వర్తి ఇంటిలో బాజర్ మంది బైబిల్లో ఇల్లని బారిలో తుమందరు దేవుడిలో ఇస్తారకి ఆ విషయ కెత్తనాకు నిజంగానే ఊకు బారిలో కెత్తి హల్లెలూయా. మమ్మ అసలు నిజంగా
ఆ విషయాన్ని తినమమ్మం నమ్మము కాబట్టి మతవని ఎందుకు కొత్తవని మనం మాకు బారు మున్నే నుంచి మాకు తుంగవత్తరు అదే మనం తుంగోదాత ఆమేన్ హల్లెలూయా జనము నిజంగానే ಬೇನಾಕ್ అలవాటాతురు దానినే నమ్మోదాతురు తప్ప దేవుడు నిజంగా నీని నాని మన ప్రియ దేవుడు నిజంగా ఉండు ఇష్టపడి ప్రేమించి మనల్ని ఖచ్చితంగా మరణం నుంచి ఆ పాపం నుంచి మనల్ని వేరు తీసినకు ఓడు మనల్ని నిజంగానే మన కోసము ఓడవత్త సిద్ధాన్ని మనం గుర్తించాలనుకుంటాం దానికి విరోధంగా మనం తిరిగినప్పుడు అదే నిజంగా పాపమాసమం అదే నిజంగానే మనకు మరణమాసమం హల్లెలూయా అర్థమవుతుందా అయితే ప్రియమైన సంగమా ఇలా మన బైబిల్లో మనం గమనిస్తాడు వాక్యంలో మనం ఇలా ఎన్నో విషయాలు నోడితాడు అయితే మనకి నోడ్క బైబిల్లో నిజంగానే మోసే ప్రవక్తకి నోడ్క ఏమందిరా ಬೇರೆ మన నోడితాడు మోసే ప్రవక్తకి మన నోడితాడు మోసే ప్రవక్తకి నిజంగానే ఆ ఒక మిశ్ర దేశంత నిజానే రోత్సోండు మల్లదేవ్ అగా అత్తస్కి ఆ ఫిరౌన్ రాజుకు కెచ్చోండు ప్రియదేవుడిని సిగ్గపరుకుంటా కెచ్చోండు అందువల్ల మోసే అంది కెచ్చోండు అయ్యా ఇదిగో నీ అబంధం చరితి నా ఒక ప్రజను ఇదిగో దేవుని యొక్క ప్రజను నా ఖైదీ హల్లెలూయా ఈ మాటకి నాకు మోసే సిగ్గపరదటం పిలో ఫిరౌన్ రాజుని సిగ్గపరదటం పిలో హల్లెలూయా వారి దగ్గరికి దేవుని సంగమా మరి నిజంగా దేవుడికి తెలుసు ఆనాడు ఖచ్చితంగా మరి మోసే యొక్క ప్రవక్త మరి దేవుడు ఏర్పడుతుంది మోసే నిజంగానే జరిగిన పని తీను ఆమేన్ హల్లెలూయా అది జరిగిన పని ఎందుకంటే జనం అందరూ బెగమిందరికి చక్కగా ఆయాగా అనగా నిజంగా ఫిరౌన్ రాజును కింద ప్రియదేవుడిని చక్కగా పనితున్నారు ఓ ప్రియదేవుడినే నిజంగా అలా మిల్లరు మంచి జీవితం మంచి బతుకుమంది కానీ ఊరిన నుంచి బయటకి కష్టాన్ని దొరికిపోగలుగుతాడు హల్లెలూయా దేశకి కూడా మీరు గమనించారు వాక్య పక్ష నిలబడతస్తే కష్టం అని అనుకుంటారు ఏ బంకిన మనం తోపితా ఉత్తిని మనం తోపితు నీ పక్కవాడి నీకు శత్రుగా ఆతోడు నీ నాటు నీకు విరోధంగా తేదితోడు హల్లెలూయా సిస్టర్స్ ఎన్నోమిరా నిజాయితీలో నిన్ను నిలబడతస్కేనే నీ పక్కవాడి నీ నాటినోరు నీ యొక్క ఆ నిజంగా నీ కుటుంబం అందరూ కూడా నీకు విరోధంగా నిలుస్తారు వారికి విరోధంగా నిలుస్తారు ఆమేన్ హల్లెలూయా అది మన పని అయ్యో మన కుంతదయ్యో దేవుడే ప్రియగా బిడ్డే నిజంగా అలా మత ప్రజాని ఆ ఏర్పాట్లో మన మత్తాడు కాబట్టి విందాడు కాబట్టి అందుకేనే క్రైస్తవుడికి బాతో ఒక గుర్తింపు కోసము లోకత్వ కారణాల కోసము దేవుడు మనల్ని అలా నిలబడతాడు హల్లెలూయా బాగా నిలబడతాడు నిజమైన క్రైస్తవుడికి బేల బతకవాల్ నిజమైన క్రైస్తవుడు బేల జీవించవాల్ భూత ఖచ్చితంగా దేవునికి సాక్షిగా మనం మందవాలన్నమాట హల్లెలూయా ఈ లోకంలో ఖచ్చితంగా అందరూ వ్యతిరేక మతం కానీ నిమ్మ మాత్రం ఖచ్చితంగా వాక్య పక్షంగా దేవుడికి మాట ప్రకారం నేను బతకవాలి కాబట్టి దేవుడు నిన్ను అలా నిలబడతాడు తప్ప మనకు అలా తయారవుతాలో మనకు అలా తుంగాలోడు హల్లెలూయా ఇక మందిరా అయితే మనకి గమనిస్తే మనకి ఒక సాక్ష్యం తిను కలిగి మన వాళ్ళకి దావూదు జీవితంలో కూడా మన రోడ్కి దావూదు ఓన్ పట్ల దేవుడు మీద నిన్నాదు ఖచ్చితంగా దేవుడు ఓన్ పక్షంగా ఏ రీతిగా ఫలితము రక్తాడు బైబిల్లో మనకి చదువు రక్తాడు హల్లెలూయా ఇక మనం చదువుతాడు కొంచెం ఇడిపా ए 15 से पढ़िएगा। और दाऊद बेतलेहम में अपने पिता की भेड़ बकरियां चराने को शाऊल के दाऊद बेतलेहम में अपने पिता के भेड़ बकरियां चराने को शाऊल के पास से आया जाया करता था। वह फिलिस्ती को 40 दिन तक
वह फलिस्ती को 40 दिन तक और सांझ को निकट जाकर खड़ा हुआ सवेरे और सांझ को निकट जाकर खड़ा हुआ करता था। हाँ, ईसाई ने अपने पुत्र दाऊद से कहा, ईसाई ने अपने पुत्र दाऊद से कहा, यही ईपा भर भुना हुआ या एपा भर भुना हुआ अनाज, ये 10 रोटियां लेकर ये 10 रोटियां चौनी में अपने भाइयों के पास भाइयों के पास दौड़ जा और पनीर की ये 10 टिकियां और पनीर की ये 10 टिकियां उनके शास्त्रपति के लिए ले जा और अपने भाइयों का कुशल लेकर उनकी कोई निशानी ले आना। उनका कोई निशानी ले आना। हाँ, और शाऊल ने तेरे भाई शाऊल और तेरे भाई समस्त इस्राएली और समस्त इस्राएली पुरुष एला नामक तराई में फलिस्तियों से लड़ रहे हैं। ओके, आप पढ़िए। अतः दाऊद सवेरे उठ भेड़ बकरियों को किसी रखवाले के हाथ में छोड़कर हालेलुया। अब बात करबो जो कि చాలా నిజంగా యుద్ధం జరుగుతుందా? ఆమేన్, హల్లెలూయా। దావీదు కుటుంబం తప్పిలోడు ఎందుందిరా? ఈ రోజు సంఘం అన్నాడు ఖచ్చితంగా పలానా సంఘంలో పరిస్థితి ఇలా మంది, పలానా చోట ఇలా మంది, ఇంజో క్యాన్సర్స్ కి సంఘమా, ఇదిగో నిజంగా వదవకి మనాడు బాతులు తడిజొకకి దానికోసం ప్రియజనుడినే నన్ను కూడా నిజంగానే మోకల్లో మోకరించి ప్రార్థించువా, ఉన్కోసం ప్రార్థించువా। దావీదు మేలకతో ప్రియజనుడినే ఆ జరగని సంఘటన కేంచి మల గొప్ప మంది తప్పిలో తండ్రి నొక్క గొర్రెను మేకను మానిను ఆ గొర్రెను మేకను విడిచి ఓదిని ఒప్పు చెప్పి మల ప్రార్థించువారు యుద్ధం కోసం అంజోలనే। హల్లెలూయా। ఈ రోజు మన మధ్యతాల జరగనస్కి ఒకవేళ ఖచ్చితంగా ఇదిగో పరిస్థితుల మందరస్కి అలా కోపనస్కి సగం ఎంతగానో మన నిజంగానే ప్రార్థించడానికి సంగమా ఏం జరుగుతుందో అద్భుతంగా మనకి ईसाई की आज्ञा के अनुसार हाँ, उन वस्तुओं को लेकर चला और उन वस्तुओं को कहां से? वही 20 का आदेश था। ओके ओके, हाँ, छोड़कर ईसाई के आज्ञा के अनुसार उन वस्तुओं को लेकर चला। हाँ, అంటే ईसाई తండ్రి దావీదు యొక్క ఇయాలు। और जब सेना रणभूमि को जा रही और जब सेना रणभूमि को जा रही और संग्राम के लिए ललकार रही थी, उस समय वह गाड़ियों के पड़ाव पर पहुंचा। तब इस्राएलियों और फलिस्तियों ने अपनी सेना आमने सामने करके बांधी। हाँ, नीचे पढ़िए। दाऊद अपनी सामग्री और सामान के रखवाले के हाथ में छोड़कर रणभूमि को दौड़ा और अपने भाइयों के पास जाकर उनका कुशल से पूछा। हाँ, नीचे उनके साथ बातें कर ही रहा था कि फलिस्तियों की पांतियों में सेवा वीर अर्थात गतवासी गोलियत नामक। हालेलुया। ये मंदिरा దేవుని స్తోత్రం। హల్లెలూయా। మరి నిజంగానే దావీదులోటువంటి విషయం దావీదు తిరిగి వెళ్ళిందో ఆ సమయంలో నిజంగానే ఆ ఒక గతవాసి అన్న గోలియత్ ప్రతిటోడు ఆ ఫలిస్తి గొప్ప వ్యక్తి నిజంగానే ఆ ఏ పుస్తకం नामक फलिस्ती योद्धा चढ़ आया और पहले की सी बातें कहने लगा और दाऊद ने उन्हें सुना। మున్ని బేల వేరే రీతిగా బెదిరించక ముందు అదే రీతిగా వెళ్ళ మళ్ళీ నిజం దావీదు ముని కూడా అవే విషయం తెలియ ఉన్నాడు ఆయనప
और उस पुरुष को देखकर सब इस्राएली अत्यंत भय खाकर उसके सामने से भागे। అవుని నోడి వాళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ కూడా వెళ్తారు రాజులకు చాలా ధనము ఇతడు और अपनी बेटी का विवाह उससे कर देगा। నిజంగానే ఆ రాజు భక్తితోని దగ్గరికి ఓని బేటినకు అవుకితోరో అవుకిను తన ఒక మైటిను ఓకు పెళ్లి ఇదరం జరిగి और उसके पिता के घराने को इस्राएल में स्वतंत्र कर देगा। उसके पिता के घराने को इस्राएल में स्वतंत्र कर देगा। తనొక తండ్రి యొక్క ఆ కుటుంబం మధ్యలో ఇజ్రాయెల్ లో నిజంగా స్వతంత్రంగా నిజంగా తుంగితో दाऊद ने उस पुरुष आज की दाऊद ఆ మనిషి जो उसके पास आस-पास खड़े थे ఓన్ దగ్గర నిలిచిపోతాడు पूछा తలుపుతాడు जो फिलिस्ती को मार के దేవుడకు ఒక ఫిలిస్తీన్ అవుకితోడు इस्राएलियों की नाम दराई दूर करेगा। ఇజ్రాయెల్ పొరు మొత్తం ఒక ఆ తప్పుడు ఆ ఒక తప్పుడు తనం అబద్ధము అద్భాతాసంతికి దూరమాసంతి उसके लिए क्या किया जाएगा? ఓన్ గురించి బాధతో ఉండడం జరిగి वह खतना रहित फिलिस्ती क्या है? ఆ నిజంగా అభిషేకం ఇల్లి ఫలిస్తీ ఉండు బాకాస్మిలో कि जीवित खुदा की सेना को ललकारे। జీవం గల దేవుని ఒక సేనాని నిజం బెదిరించగలిగితోడా? तब लोगों ने उससे वही बातें कही। आज की क्षण అదే మాట చెప్తే अर्थात यह है कि ఇది బాధ్యత జగత్కి जो कोई उसे मारेगा దేవుడితో నేను అవుకితోడు उससे ऐसा किया जाएगा। ఓడినాలతో ఉండడం జరిగి जब दाऊद उन मनुष्यों से बातें कर रहा था बेशक दाऊद आ इस्राएल वापरोटी तिरियोमतोడు तब उसका बड़ा भाई एलीहाब सुन रहा था। आज की ओरों का दादालू एलीहाब केंजो मत्तो और एलीहाब दाऊद एलीहाब दाऊद నుంచి बहुत क्रोधित होकर కోపం ఆస్మన ಕೆಟ್ಟದప్పుడు మొదలుస్తో तू यहाँ क्यों आया है? నిమికి బారవత్తి और जंगल में उन थोड़ी सी भेड़ बकरियों को तू किसके पास छोड़ आया है? हालेलुया ఇక మందిరా దేవుని స్తోత్రం ఆమేన్ హల్లెలూయా మరి ప్రియదేవుని బిడ్డలు తమ దాదాలు మరి మైంది తక్కి ఎలియాబు తెలుగులో ఎలా ఉంటారు ఎలియాబునా దావూద్ ಕೆತ್ತ ಮಾತನ್ನ ಸಕಲ ಕೇಳಿಸ್ತಾಳೆ ಕೇಂಚಟ ಮೊದಲಿಸಿ కోపం పుట్టివ అరే ఇంక పన్నిల్లి ఇంక అసలు నిజం జ్ఞానం ఇల్లి ఈ నిజంగా తండ్రిని ఇయానొక్క గొర్రెను మేర్చోమన్న వ్యక్తికి బాగా తెలుసు నిజం ఈడు బెస్కాన నిజంగా బయలుపరుడు వాతావరణం ఇంక తెలుసా బేరతోటి బేలత్రి వాళ్ళు ఇంక తెలుసా? హల్లెలూయా బేరుతోటి బేలత్రి వాళ్ళు ఇంక తెలుసా? మరి ఆ ఒక గోలియతు మరి ఆ వ్యక్తితోటి దెబ్బలాడ వాళ్ళ ఇంకొకటి ఏం బాగా తెలుసు? హల్లెలూయా ఏంటందిరా కేటడికి జాగ్రత్తగా ఏం మాడితే మీరు ప్రియపడినరే ఇక పాస్టర్కి నేర్పిస్తాడు అయ్యు దేవుని ఏర్పాటులో బేలకత్తు దావూదుడా ఆ సమయంలో దేవుడు దావీదును నిజంగా తండ్రిను గొర్రెను నమ్మకంగా మేర్చోను ఆ గొర్రెను నిజంగా మేతను అని విడిసిమల జరగని దాని గురించి మునేకు వాసు తెలుసుకున్నాను అన్నమాట ఆ విషయం గురించి. ఓ హల్లెలూయా బేల చాలా జనం మీరు బేలకి మెసేజ్ గురించి కెచ్చో మత్కి మన బాత్ ఇంటాడో కత్కి ಭಯಪಡಿಸೋ ಮಾತಾಡ್ಕೊಂತ ಜನ ಬೇರ್ಸಂಜೋ ಮಾತಾಡ್ಕೊಂತ ಜನ ಬೇರೆ ಮಂದಿ ಅವರೊಂದು ಮೆಸೇಜ್ గురించి తిరియోనోడితో కత్కి ఓంకు మన సపోర్ట్ గా మంది వాళ్ళు తిరిగి వాళ్ళు అందించే వాళ్ళు చెత్త వాళ్ళు నిజం నేర్చుకున్న వాళ్ళు అది నిజమైన విశ్వాసం యొక్క గుణం అన్నమాట. హల్లెలూయా అందించరాదు వాళ్ళు సపోర్ట్ వాళ్ళు మన గాని ప్రియదేవుని సంగమా మరి ఇదిగో చిన్న దావీదుకి వచ్చారు మనకి దాదులో బేబీకి గొప్ప పరిశోధనకి ఈ చిన్న పేదకి బాగా తెలుసు ఆ 12-13 సంవత్సరాల వయసు ఉన్నది సుమారుగా ఒక 16 సంవత్సరాల వయసు 12 సంవత్సరాల వయసు నుంచి 16 సంవత్సరాల వయసు వరకు 20 మంది అనగా అక్కడ నుంచి దేవుడు ఆ వయసులోని కరుణతోడు హల్లెలూయా ఆ వయసు నుంచి దేవుడిని వాడుకున్నాడు దేవుని మహిమ కలుగుగాక
ఈ చిన్నపిల్లకి బాగా తెలుసు నీ లెక్కటోడు నిజంగానే దేవుడు నిన్ను ఏర్పాటుంగి దేవుడి విషయం నీకు బయలు తెలియపరచోమకి సదస్యక పాసిము నిన్ను గెచ్చోమకి హల్లెలూయా. మరి దాదులో నిజంగా ట్రైనింగ్ పొందుతోనేగా హల్లెలూయా. ట్రైనింగ్ పొందుత దాదులో కోపం బార్ పుట్టి వస్తే ఈ చిన్నపేటకి బాగా తెలుసు బేలా నిజాన్ని దెబ్బలాడవాళ్ళు ఆ గోలియత్ నుంచి బేలా దెబ్బలాడవాళ్ళు మాకు తెలుసు. నిజం నుంచి ఒక పోలీస్ ట్రైనింగ్ ఒక నిజంగానే బాలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఇదిగో నిజంగానే విరోధి శత్రువు బేల దెబ్బలాడవాలినా ఓ బాగా నేర్పించడం జరిగింది అనమాట. హల్లెలూయా. నేర్పించడం జరిగింది. నేర్పించుకుంటాం నిజంగానే ఆ పోస్టు ఆ డిపార్ట్మెంట్ లో నీకు జాబ్ విన్నది పనితోన నీకు దేవుడు ఇవ్వు. ఆమేన్. హల్లెలూయా. దాదులో రాలనుకోండి మరి దావీదును వ్యతిరేకించొద్దు, దావీదును కోపపరచొద్దు. హల్లెలూయా. అది దావీదుకు తెలుసు దేవుడు మనకు మరి నిజంగా నా యెహోవా దేవుడు ఖచ్చితంగా ఆ గోలెట్ నుంచి దెబ్బలాడడానికి దేవుడు ఖచ్చితంగా నా పక్షానికి మందోడు నాలో మందోడినారు అది దావీదుకు తెలుసు అన్నమాట. చిన్న దావీదుకు తెలుసు ఆ విషయ భారం తెలుసు. నాకే చెప్తాను కదా ప్రియ దేవుని సంగమా నీ బెగమందిను అది ముఖ్యమయ్యో నా టెక్ని మరోని ముఖ్యమయ్యో దేవుని ఏర్పాటు మంది నాకుని మరోని జొకటి అర్థం అవుతుంది. జొకటి దేవుడు నేను ఖచ్చితంగా ఆ నాటను మధ్య నుంచి దేవుడే నేను ఇష్టపడతాను, దేవుడే నేను ప్రేమించున్నాడు. కాబట్టి ఆ నాట నుంచి దేవుడు నిన్ను ఏర్పడుతుంది పలానా చోట ఇదిగో నిజాయితీ బోధించడం జరుగుతుంది. అదని మన్ హల్లెలూయా. దేవుని ద్వారా నీకు నిజంగానే ఇదిగో ఈ కాలంలో దేవుడు మన కోసం ఒక ప్రవక్త రాస్తాం కాబట్టి ఆ ప్రవక్త ద్వారానే మనల్ని నిజంగా మనతో దేవుడు తిరగలుగుతాడు. దేవుడు తిరిగిన విధానం అలాంటి అని అలా నీకు అర్థమైనందుకు దేవుడు తిరగలుగుతాడు. అదంతా దేవుడు ఏర్పాటు. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు అసమంది దేవుడు ఏర్పాటు అసమంది అన్నమాట. దేవుడు ఖచ్చితంగా అలాని నేను దేవుడు ద్వారా ఇదిగో ఈ కాలంలో ఇదిగో నిజంగా అందరూ ఇష్టమొత్తడుగా నిజంగానే జీవించు దేవుడు పెదటికి దేవుడు గారంత లోకపడి జరుగును. ఇదిగో నిజాయితీలా ఉంది పలానా చోట ఇదిగో లక్ష్మేట్ లో పాస్టర్ పవిత్రు నిజంగానే నిజాయితీలా ఉంది యేసుక్రీస్తు పెదటి బాప్తిసం మొక్కి దేవుడు రాజ్యం అందరాధించను ఆ పాస్టర్ గెచ్చను. అయితే నీకు ఆ భారతమంది వెంటనే నీకు భారతమాత కలవనికి ఏర్పాట్లో మందిని కాబట్టి ఆ మాటకి ఎంతో వెంటనే హల్లెలూయా. నీ లోపల భేదం నీకు నిజంగానే పుట్టినది మొదలవుతారన్నమాట. నీ లోపల ఒక కదిలిప్పినది మొదలవుతారన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఆస్కి ఖచ్చితంగా క్యాజువల్ నీకు అనిపిస్తుంది. క్యాజువల్ ఇంకోసారి క్యాజువల్ ఇంకా ఇదిగో ఇలా బ్రదర్ ఇలా గెత్తాం సిస్టర్ ఇలా గెత్తి నిజంగా భాషను నా గత్కిను ఇంకా నిజంగానే అర్థమాతి అయితే నిజంగానే ఆ భాష నుంచి క్యాజువల్ మనకు ఆ కోరిక బారుకుంటూ మంత్రిజో గత్తి అదంతా దేవుడు ఒక కృప అన్నమాట. అదంతా దేవుడు ఒక సిద్ధం అన్నమాట. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆ రీతిగా ఏర్పడుతుంది. నేను ప్రియదేవుని నిజాయితీ బాధ్యత నీకు తెలియపరచడానికి నిమ్మల్ని కొట్టమందాలి నిమ్మ ఇంక వాక్యం క్యాజువల్ నిమ్మనేటి వాసం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇక మందిరా అయితే గమనించాలి సంఘటన ఇలా జరుగుతుంది విషయం జరుగుతుంది ఇలా జరుగుతుంది కాబట్టి మరి దావూదు చిన్న దావూదు ఇంకొక నిమ్మ నిజంగానే ఇక జరగాలి ఒక దెబ్బలాట గురించి ఆవిడ నాకు నీ భక్తిను దావూదు గెచ్చొందో నన్ను బాధ తుంపుతానని जो दाऊद गెచ్చొందో तो नीली बात थी। तब उसने उसके पास से मुंह फेर के दूसरे के सम्मुख होकर वैसे ही बात कही और लोगों ने उसे पहले के समान उत्तर दिया। जब दाऊद की बातों की चर्चा हुई
बातों की चर्चा हुई। बातों की चर्चा हुई। तब शाऊल को भी सुनाई दी साउल को भी सुनाई दी और उसने उसे बुलवा भेजा। आज के ओलिनु करगटम जరుగుती। तब दाऊद ने शाऊल से कहा, आज की दाऊद साउल को कहतोंडु किसी मनुष्य का मन उसके कारण किसी मनुष्य का मन उसके कारण कच्चा ना हो। तेरा दास जाकर उस फलिस्ती से लड़ेगा। तेरा दास जाकर उस फलिस्ती से लड़ेगा। शाऊल ने दाऊद से कहा, साउल ने दाऊद से कहा, तू जाकर उस फलिस्ती के विरोध युद्ध नहीं कर सकता। क्योंकि तू तो लड़का ही है। ನಿಮ್ಮ ಬಾತಲೆ ಸಿನ್ನ ಬೇಗಾನು ನಿಮ್ಮ ದೆಬಲಾಡಾలి और वह लड़कपन से ही योद्धा है। నిజంగా ఉండు చిన్నగా నుంచి బాత అన్ని అనుభవం కలిగి మనం యోధ ఇదికి మించి దేవుని దగ్గర ఖచ్చితంగా అన్ని అనుభవం కలిగి దేవుడు ఎంత శక్తి కలిగినదో తెలుసు అన్నమాట। హల్లెలూయా। దేవుడు వేరొక దేవుడినదో తెలుసు అన్నమాట। ఆయనప దావీదు సావుల్ నుంచి చెప్తాడు, तेरा दास अपने पिता की भेड़ बकरियां चराता था। నీ దాసుడు నీ తండ్రి అయిన ఈయనొక గొర్రెను మేకను మేనోను। और जब कोई सिंह या भालू झुंड में ಕೆತ್ತಗಳನ್ನು ಮೊದಲಿಸುವನಾಲೆ ಹೇಗೆ ಮಂದಿರಾ। హల్లెలూయా। దావీదు బాతించగచ్చోండు సావుల్ నుంచి బాతించగచ్చోండు నీ దాసుడు। హల్లెలూయా। తండ్రిని గొర్రె చిన్నగా నుంచి మేల్సోమత్తోన్ ఆమేన్। హల్లెలూయా। ఆ గొర్రెనగ బాధవత్తలే ఏడ్చు భక్తి బాధవత్తి ఏడ్చు భక్తి ఆ గొర్రెనొక్క దాని బాధ జూన్ को क्या बोलते हैं बात में कहते हैं గుంప మంద। ఆ ఒక గొర్రెను మందంత బాధవత్తి ఎదోందిరా గొర్రెను మందంత బాధవత్తి దావీదు కెచ్చోంగలే అయ్యా నీ దాసుడు తన తండ్రిని ఒక గొర్రెను ఆమేన్। హల్లెలూయా। మేతనస్కి ఇదిగో నిజంగానే ఆ గొర్రెను బాతులు కట్టనించి గుంప లేకపోతే మంద బాతులు కట్టాడు గొర్రెను మంద మేకను మంద అది పేరుగా అయ్యా ఇదిగో ఈయనొక్క గొర్రె మేల్సోమత్తాను ఆ గొర్రె మంద తగ్గ ఏడ్చు భక్తి బాధవత్తి ఈ మాటకి చాలా జారిపోయి విశ్వాసం మనకు ఇదంతా కూడా బిగ్గ బాధం గురించి బాధ గురించి వాస్తుంది నన్ను మీరు గమనించారు। దావీదు ఒక జీవితంలో జరుగుతున్న బాధ ఇదిగో కేజీ బలను విడిసిన కయ్యు దావీదు కాలంలో దావీదు జరుగుతుంది ఆనాడు జరుగుతుంది కదా అవన్నీ మాకు బారు ఇందులో అలా కేజీ విడిసిన కయ్యు ఇంచి మన విందాడుడా। హల్లెలూయా। ఇక మందిరా దేవుని స్తోత్రం। ఇంకా ఈసే పేరు రాసుకున్నాడు ఈసే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మందు ఏందిరా మరి నిజంగానే ప్రియబిడ్డనే నిజంగా ఆ ఒక తండ్రిని ఒక గొర్రె మరి నిజ యెహోవా దేవుడు ఒక గొర్రె మరి నిజంగానే కుమారుడు బేరుం బాతోడు జగత్కి అందుకే కుమారుడు ఇందని అర్థం పెరికి దేవుడు బాత ఆస్మిదోడికి దావీదు కుమారుడు ఆస్మిదోడు మనిషి కుమారుడు ఆస్మిదోడు। హల్లెలూయా। మరి యేసుక్రీస్తు మేలగుడికి దావీదు కాలంలో జరుగుతుంది దావీదు ఏ రీతిగా అయితే ప్రియ దేవుని సంగమా। హల్లెలూయా। తండ్రిని గొర్రెను నమ్మకంగా మేతనారు దావీదులో మన రూడితాడు। ఈ రోజు మన అందరూ దేవుని జగత్కు గొర్రె ఆమేన్। హల్లెలూయా। దేవుని గొర్రె మన యేసుక్రీస్తు ఒక దేవుని ఒక గొర్రె పిల్లనాడు మన గొర్రె మనడు ఆస్మిదా ఇంకొక మాటలో కథ వాళ్ళ జగత్కి సంగమా నిజంగానే మన మంచి కాపర్ ప్రభు యేసుక్రీస్తేగా మన నిజమైన కాపర్ పేరు ప్రభు యేసుక్రీస్తేగా। హల్లెలూయా। అయితే గమనించాడు ఇక బాప్తిజం నింది జగత్కి అయితే పంచుకున్నాడు అన్నమాట। అయ్యా ఇదిగో ఈయన ఒక గొర్రె మేతనస్కి ఇదిగో నిజంగా ఆ గొర్రెనగా గొర్రె మందత ఏడ్చు భక్తి
గొర్రెను మంద బాధవతి ఏడ్చి వత్తస్కి ఇంచి చదవండి. भालू झुंड में से मेमना उठा ले जाता, तब मैं उसका पीछा करके उसे मारता। 35 होगा। कहाँ से 35 Yes. वो 40 का 35 ओके क्या करेगा मेमना उठा ले जाता 35 ना चलवड़ी जी तब मैं उसका पीछा करके उसे मारता और मेमने సాక్ష్యం కెచ్చోనుండాలే హల్లెలూయా ఈ రోజు సంగమా మీరు గుర్తించారు గోలియత్ లాంటి సంగసేక పాస్టర్ నిజాన్ని మున్ని నిల్తస్కి నిమ భయపడతారు అవసరం మీకు తెలుసా అభిషేకము దేవుడు అభిషేకిస్తస్కి దేవుని అభిషేకం మాకు నీకు తెలియవా దేవుడు మనల్ని ఏర్పాటుకుంటా దేవుడు మనల్ని ఎన్నుకుంటస్కి దేవుడు మన బాతుతోడికి అభిషేకించస్కి మనాడు ప్రియ దేవుడిని మన బాతాతని వ్యక్తి ఖచ్చితంగా ఊనొక గుర్తింపు ఊని శక్తి బాతు మన కర్ణవాసో జాతే హల్లెలూయా పంచుకున్నాడు అన్నమాట దావీదు పంచుకున్నాడు తండ్రిని గొర్రె మేతరస్కి ఏడు వత్తస్కి నిజంగా ఇంటికి చదవండి तब मैं उसका पीछा करके उसे मारता నన్ను నిజంగానే ఆ ఒక ఏడ్చిన పేరుకొని మనను దాన్ని నేను ఆపుతాను और मेमने को उसके मुंह से छुड़ा लेता। పేరుగా నుంచి విడిపిస్తుండాలే ఏడ్చిన ఒక పౌట్ నుంచి విడిపిస్తుండాలే బాతిజో సాక్ష్యం పంచుకున్నాడు దావీదు నాయన్ గొర్రె మేతరస్కి ఏడ్చు గొర్రెను మందత వత్తస్కి ఆ ఏడ్చు ఆ గొర్రె తింపోయి స్పెక్కి అందనస్కి నిర్రంజమలాను హల్లెలూయా అదిగో ఆ ఒక ఏడ్చిన ఒక పౌట మొత్త గొర్రెని నిజంగానే పోరాడి దెబ్బలాడి గొర్రెని నన్ను విడిపిస్తా బేరు మునికెచ్చోను సౌలు మునికెచ్చోను హల్లెలూయా ఎందామిరా ఆలకు దాదులోని మునికెచ్చోను ఇంజి చదవటిగా और जब वह मुझ पर हमला करता बेशक ना पर निजंगने नानी नो निजंगने हमला को क्या बोलते हैं ना नानी नो निजंगने ना परू नानी नो निजंगने అవకనాకు లేకపోతే అంతేనా నాని ను వడసనాకు నాని అవకనాకు నా పొర వత్తస్కి तब मैं उसके केश को पकड़कर उसे मार डालता। నన్ను నిజంగానే ఆ పల్కిను లాగి మల హల్లెలూయా Yes, उसे मार पकड़कर उसे डालता। नरदारी आवकुनारू आमीन। हां तेरे दास ने सिंह और भालू दोनों को मारा है। నీ దాసుడు Yes, నిజంగానే సింగ్ को क्या बोलते हैं డోబేనా దూవిదిను అలాగే ఎడిసేను వారెంటిను అవుతాను और वह कतना रहित फलिस्ती उनके समान हो जाएगा। హల్లెలూయా బెచ్చునపు సాక్ష్యం కేంద్రదిరా దావకత మార్మిక దవాసొందా ఎదుగో నిజంగానే తల్లిని గొర్రె మేతరస్కి ఆ మందతగా ఏడుచు అడుగు వత్తస్కి బేలను దెబ్బలాడి మలను వారిని అవుతారు నాముని నిజంగానే అభిషేకమిలు గోలియాతు ఓన్ బాత పరిదుగ కలిగిందోడా హల్లెలూయా బాత పనికి బాత కలిగిందోడా Yes, ఇందులో కేంజ్ సోమన్ అన్నమాట ఆమేన్ హల్లెలూయా क्योंकि उसने जीवित खुदा की सेना को ललकारा है। హల్లెలూయా అభిషేకమిల్లోడు జీవం గల దేవుడిను బెదిరించగలిగితోడా లేకపోతే లలగా ఇక అంతే కదా బెదిరించడం ఛాలెంజ్ లేకపోతే వేయ్ ನಿಮ್ಮ ಬೇರು ನಿಮ್ ನೀ ಬೆಚ್ಚೋಡ್ ಮಂದಿ ನಾ ಬೆಚ್ಚೋಡ್ ಮಂದಿ ಪ್ರೇಸ್ ದಿ ಲಾರ್ಡ್ ಹalleluya ದೇವ ಮಹಿಮೆ ಯಾಕ फिर दाऊद ने कहा, आजके दाऊद के चंदोलो यहोवा जिसने मुझे सिंह और भालू दोनों के पंजे से बचाया है, దేవుడు ఆ ఒక ఎడిసిను ఆ దూదొక్క పౌట్ నుంచి నానిను కాపాడుతాడు वह मुझे उस फलिस्ती के हाथ से भी बचाएगा। ఓను నిజంగానే
ఆ దేవుడు ఖచ్చితంగా ఆ ఫలిష్ని ఆ గోలియత్ నుంచి కూడా దేవుడు నేను గెలిపిస్తాడు. ఆమె నిజమందిరా అర్థమవుతుంది మీ అందరికి? ఈ విషయాన్ని గమనించా. అయితే నన్ను ఈ మాట బాగా చూద్దాం. ప్రియ దేవుని సంగమ నిజంగానే దావీదుకి సిక్కిల్ని హల్లెలూయా ఈ మాటకి ఎత్తున్నాం, ఈ సాక్ష్యానికి ఎత్తున్నాం. దేవుడు ఎంత గొప్పవాడు. దావీదుకి సిగ్గే మాత్రం మిలే దావీదుకి ఎచ్చున్నాడు నా పక్షాన మందం దేవుడు ఓ గొప్పవాడు. హల్లెలూయా ఈ రోజు ఈ మేఘ గురించి ఎత్తున్నాం. సిగ్గుమందొద్దు. ఇది నిజమా నిజమా ఏం చూడమా డౌట్ ని మందొద్దు. దీని గురించి ఎత్తున్నాం. మనకి ఏమాత్రం సిగ్గుమందొద్దు. హల్లెలూయా ఆ యెహోవా దేవుడే దావీదుని ఖచ్చితంగా అభిషేకించి దావీదులో మధ్యమలను దావీదు నిజంగా ఆ పరిస్థితి ఆ గోలియత్ నుంచి దెబ్బలాడకు అభిషేకించిన దేవుడే ఇదిగో ఈ రోజు చిన్న ఇదిగో మనని ఈ చిన్న వారిలో జ్ఞానంలోని వారిలో హల్లెలూయా చదువులోని మనను దావీదుకి మాత్రం నిజంగానే ప్రియపడిన ఏ బలం మీద జ్ఞానం మీద ఏ చదువు ఏ అభిల హల్లెలూయా గాని సవాల్ విషయంలో ఉన్నాడు. సవాల్తో గెలుచుకున్నమాట. హల్లెలూయా ఈ మాట చెప్తున్నాం. మనకు ప్రియపడిన శరీర జ్ఞానం తినూడను శ్రమిలి శరీర బలం తినూడను శ్రమిలి సంఘ బలం తినూడను శ్రమిలి నిజంగా ఆ నాటిన బలం తిను కూడను శ్రమిలి కానీ నీని ఏర్పాటు దేవుడు నీనిను కలుగుతూ దేవుడు ఓన్ బేను ఓన్ బలం తిని మీకు తెలుసుకుంటా. ఓన్ శక్తి బాతో ఆ శక్తి తిని అర్థం ఆ శక్తి ఎంత గొప్పదినో నీకు అర్థమాదు. ఆ శక్తి నీకు అది ఎంత గొప్పదినో నీకు అర్థమవుతాడు. మనకి హల్లెలూయా మనం వెతికాడా ఆనందనాడు పెరుగుకుంటా మందు నాకు సంగమా ఇదిగో మనలో ఏ గొప్పతనం వెలిగాని అంత కూడా ఓన్ పని అంత ఓన్ కృపే ఆశమంది అంత ఓన్ గొప్పతనం ఆశమంది ఎంతుందిరా. చాలా జనకు అర్థం ఆదించు. అరే ఆ కొద్ది మందత భారతంగా మీదగ్గ ఆ కొద్ది జనత అగుబాత్సాయ అనిపిస్తోంది. ఇలేవుడితో కదా అందరూ ఆ కొద్ది జనత అగుబాత్సాయ అనిపిస్తోంది. ఆ పవిత్ర పాస్టర్ నిజంగానే ఏ మాత్రం పన్ను రోజు తెచ్చుమలని కనీసం మించి బాత్సకు తచ్చుమలని మించిగా తులాన్ పాట కూడా వాటం అగుబాత్సాయ అనిపిస్తోంది. హల్లెలూయా డీజే పాట వాటం అగుబాత్సాయ అనిపిస్తోంది. ఓన్ బేస్కర్ దేవుడు జకేతో వాక్యం ఇది నిజం జకేతో ఆత్మిక్ బాత్ అనిపిస్తాయ అనిపిస్తోంది. హల్లెలూయా నిమ్మస్కి కతవా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఏందొందిరా ఇదిగో ప్రియ దేవుని సంగమా అస్కి నిమ్మ కతవా శరీరకు సాయ అనిపిస్తడం ముఖ్యమయ్యు నా ఆత్మకు బలం లేదు. నా ఆత్మకు నిజమైన రక్షణ లేదు. అది నాకు అర్థమట్టి శరీరకు తోపిస్తున్నాం కదయ్యో శరీరం గురించి తొలకయ్యో ఏందొందిరా మనకి ఎంతవా ఈలకు నిజంగానే లోకంతో ఎన్నో తోపిస్తుందో బయటి నిజంగానే డీజే బట్టి డీజే మీకు తెలుసే కదా. డీకి బాత డీకిను డాన్స్ జేకిను జంప్ డీజే ఆ మాట నిజంగానే అది ಬೇರೆಯವ್ರಿಗೂ ಕುದುರಿತು అంటే బైబిల్కి వచ్చింది లోకవారు లోకదానిను తేల్చిరు. అసలు మనకు కావాల్సిన బాధ హల్లెలూయా మనకు కావాల్సిన బాధ జగత్కి పోరాటంతో మనకు ఖచ్చితంగా దేవుడు శక్తిని మనకు తెలుసుకుండి దేవుని కోసం ఖచ్చితంగా నిజంగా ప్రార్థన బలంతో
ప్రార్థనతో ప్రియ దేవుని సంగమా ఇదిగో లోకమంతా ఏదనుకుని బాత్తుంగి అంత అనవసరం. కానీ సంగమా నన్ను దేవుని కోసం నిజంగానే ఇదిగో నిజంగా జీవించిన నా ఆత్మ కోసం వాక్యపరం బతుకుతాంపేనే నాకు రక్షణ, నా ఆత్మ రక్షణని నీకు అర్థం అవ్వాలి. కానీ నీకు తెలుసు, నీకు అర్థం అంతా చాలు. కానీ శరీర కోరిక కోసం తుల్లటాంపు కానీ శరీర గురించి మాత్రం డీజే ఇవి అవి వాటి హల్లెలూయా కేంద్ర మాటలు కొత్త కాబట్టి నన్ను చెప్పేసా ఆమేన్ హల్లెలూయా. గమనించారు మీరు తెలుసు. ఇదిగో నిజంగా బిగ్గతో ఎక్కువ జనంతి కూడిపి అలా కరగటం జరిగిసితో ఆ గూడాడు సత్యం గమనించాడు. బాధమంతి తెలుసా నిజంగా ఆ వ్యక్తి లోకము బెచ్చోటు లోకం బీరీతిగా మందోరు అవే వాళ్ళని తుంగోరు మంతరు తప్ప కానీ కనీసం ఇది తప్పించో గెచ్చమల దాన్ని నిజం కెత్తనోడు సరే తుంగోడు నాకు మనం తప్పించో గెచ్చమ తుంగొద్దు. ఒక క్రైస్తవునికిదు నెచ్చు ఇది 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 కరెక్ట్ అయ్యు ఇలా మందొద్దు మన నమ్ముతో దేవుడు నమ్ముతో ఇలా మందొద్దు కెత్తనోడు నాకు బేను మనం హల్లెలూయా. ఒకప్పుడు నన్న నిజంగా ఒకప్పుడు నన్న ఇవే విషయాలు నన్ను నిజంగా నన్ను సంగంతా విశ్వాసం కెత్తడం మొదలుకి అయ్యగారు కెత్త టంపిలో నేను కెత్తనం బాద్షాహ్ పరదాంతి అయ్యగారు ఈ విషయ కెత్త టంపిలో నేను కెత్తనం ಬೇನು ನಿಮ್ಮ ఒక విశ్వాసి ನಿಮ್ಮ కెత్తకి చాలా ఇదిలో కెచ్చమల ఎదురు మాట కెత్తన అంతే అవి కెచ్చోరును ఆ రీతి కెచ్చోవాలి. అయితే బ్రదర్ నిజంగా అయ్యగారు నిజంగానే ప్రియదేవుడి నిజంగా జనమంతా జన దృష్టి అంతా నిజంగానే ఆ నిజంగా ఆ ఒక పార్ష ఎంత ఏది తుంగరక్కని సంఘం అంతా కూడా దేవుడు అందరి జగత్కి ఓన్ బేదకు ఎలిచోనుడో పాసింగ్ తెలియకుండా అమ్మవారిని ಬೇನು ಪಟ್ಟದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಆಯ್ತು ಗ್ಯಾಜರ್ಬಿ ಅವ್ನು తెలియకుండా అమ్మవారిని తుంగిస్తాడా మరి భాషరిత్తస్కు తెలిసేగా తెలియతస్కి నిజంగానే ఆలోడు వారిని ఖండిస్తుంగా నిజంగానే అవన్నీ వద్దుజోకేతంగా తెలుసు అయినప్పుడు కూడా తెలిసే కాబట్టి అవన్నీ తుంగొచ్చింజో బేదోరు మాటి మాత్రం తాతకి మళ్ళా ఉదాహరణగా దావీదు తాత బెని తాతరి దావీదు తాత బేలజో తాత తెలుసా దావీదు తులిలోడా దావీదు అరిలోడా ఒరే హల్లెలూయా ఇక మందిరా డీజే బాక్స్ వాటి దావీదాల ఆరాధించిలో ఎంతందిరా హల్లెలూయా దేవుని ఆత్మతో నింపబడుతున్నారు. దేవుని హల్లెలూయా దేవుని ఆత్మతో నింపబడుతున్నారు. ఇదిగో ఈ పుల్పిట్లో అయినా ఈ మందిరంలో అయినా ನಿಮ್ಮ ఆత్మతో సత్యంతో ఆరాధించబట్టి సంచరించబట్టి హల్లెలూయా దేవుని ఆత్మ సంగమ మధ్య ఒకవేళ వేదన దయ్యం పరిదుగ మధ్య ఒక వ్యక్తి ద్వారా దేవుడు నిజంగానే ప్రవచన ద్వారా తెలియపరుస్తాడు. ఒక వ్యక్తి ద్వారా దేవుడితో వారంతి బట్టి దేవుడు ఖచ్చితంగా సంఘ మధ్యలో ఆ వ్యక్తి ద్వారా దేవుడు తిరిగి మొదలుస్తాడు. హల్లెలూయా డీజే బట్టి తులనంత ఆ రీతిగా దావీదాల తుంగిలో దేవుని ఆత్మతో నింపబర్చుమలాన్ నిజంగా ఆత్మతో నింపబర్చు నీ ఓడి ఇష్టం వద్దంగా ఆరాధించోదు. హల్లెలూయా ఆత్మతో నింపబర్తస్కి సంగమా ఇదిగో నువ్వు దేవుడి పేరు ఆరాధించోది ఇక నిజంగానే సంగమైగో మన ఉంటపయ్యో దేవుడిని మొరటాసుమలాన్ దేవుడిని మొరటాసుమలాన్ మన ఆత్మతో ఆరాధించుదాం. లోకమే మనంతో ఇది బాధ్యతగా మనంతో ఆమేన్ హల్లెలూయా సంఘంలో మన పరిస్థితి సంఘంలో మన దయ్యము ఖచ్చితంగా అధికారం చదవాలితే సంఘం ఖచ్చితంగా దేవుని ఆత్మతో వారు మన దేవుని ఆత్మతో నింపబడతారు. సంఘమంలో కూడా దేవుని ఆత్మతో నింపబడతాస్కి ನಿಮ್ಮ ಪಾಠ ಪಾಲನಾಗೈನಾ ಪ್ರಾರ್ಥನತೋನಾಗೈನಾ నిజం వాక్యం బోధించే సమయంలో అయినా కైకొల్సే విషయంలో అయినా ఆమేన్ కెత్త విషయంలో అయినా హల్లెలూయా కెత్త విషయంలో అయినా హల్లెలూయా
అది చాలా అద్భుతంగా మనం చూడండి. ఆమేన్ హల్లెలూయా. దావీదు అలా ఆరాధించినాడు. దావీదు ఆరాధించిన చక్కగా కీబోర్డ్ వేసు దేవుని నాట్యంగా కీబోర్డు ఇక తబలాకు నిజంగానే ఎంత ఉజ్జీవంతో దేవుడు సేవకుడు దేవుడు ఆరాధిస్తాడుగా బైబిల్ తెలియపరుస్తుంది. ఆమేన్ హల్లెలూయా. అలా డీజే గురించి బైబిల్లో మనకి కదా బైబిల్లో మనకు ఆ వ్యక్తికి కదా దావీదు అలా ఆరాధిస్తాడుగా బైబిల్లో అలా బైబిల్లో మనకి కదా దావీదు ఆరాధిస్తాడట. ఆమేన్ హల్లెలూయా. దావీదు ఆరాధిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే భజన్స్ అయితారుగా సామ్స్ పుస్తకము ఆ పుస్తకం 150 పుస్తకం రాసబడుతుంది. అది చాలా కండెతో ఏడుతో రాసిన పుస్తకం. దేవునిలో ఓరటాసు మలాన్. హల్లెలూయా. జగత్త నుంచి దూరం ఆస్మలాన్. హల్లెలూయా. అంత గంభీరంగా ఆ పుస్తకం చదువు మధ్య నిజంగా ఒకసారి మన తప్పు మన తుంగ తప్పింపోసు ఆ పుస్తకం మన చదువు మధ్య ప్రభు నా లీలాను ఎంత కండెనంత బాధతో దేవుని తలపోను ఉండాలి. హల్లెలూయా. ఆలోడడానికి నిజంగానే దేవుని ఆత్మ మన పరిశుద్ధాత్మ వాక్యం నమ్మతస్కి ఆ వ్యక్తి అన్నాడు కూడా ఉండు నిజంగా ఎదుగో ఇలా తూర్తోడు అలా తూర్తోడు చూడ అదయ్యు ఆత్మతో ఆరాధించాలి. అది ఎంత అద్భుతంగా మందికి అదెంతగా అద్భుతంగా మందికి సంగమా దేవుని స్తోత్రం. హల్లెలూయా. డీజే తచ్చు దావీదు ఇదిగో నిజంగానే దావీదు నిజంగానే నాట్యం ఆడినోడా అరే డీజేతో నాట్యం ఆడినోడు ఒంటరిగా సుమలం దేవునితో ఆత్మతో నింపబడి సుమలం దేవునితో వేడిగా దేవునిలో బాగా ఆరాధిస్తాడు. అందుకని హల్లెలూయా. సంగమా మన ఈరోజు చాలా 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 విషయం తెలియదు. ಬೇದವ್ರು ಮಾಡ್ತೀನಿ ಕೆಚ್ಚುಮಲ ಆ ಮಾಡ್ತೀನಿ ನಿಜమే కదా పాస్టర్ కర్త నిజమే ఇందునమ్మో దానికి అర్థం వేరే మనం ఎందుకు నిజం పాస్టర్ చెప్తాం కదా ఇది నమ్మొంది. ఈ రోజు నాకు ఎచ్చోనా ఈ బుల్పిట్ నుంచి ఈ కాల వర్తమానంతి నమ్మని సేవకుడు ఉన్ సొంత మాట ಕೆತ್ತನಕ್ಕೆ ಮಾತ್ರ ಕೂಡ ಸರಿ ఉన్ సొంత మాట ಕೆತ್ತవాలని చెప్తే ಬೇದೋರ್ ಮೆಸೇಜ್ లో ఖచ్చితంగా చదవాలని విశ్వాసి ఆ పాస్టర్ దొరికిదాతో తప్పు తోపిదా మమంకి బెస్టేనా ఏ సేవకుడైనా ఖచ్చితంగా ఒక మెసేజ్ ని బోధిస్తున్నకి బైబిల్లో మీద మెసేజ్ లో మీద ఆ మెసేజ్ నిజంగానే కోటిస్తాను తోపిస్తాను వాక్యాన్ని తోపిస్తాను దానికి అర్థం మాట ఇదిగో నిజంగానే మన గొప్పవారు అయ్యోడు గాని ప్రియదేవుని సంగమా మరి నిజంగా దేవుడు నిజంగా నిన్న రాత్రి సమయంలో పాస్టర్ సామ్యూల్ గారి ద్వారా బోధిస్తూ ఆ వాక్య దేవుడు రీతిగా ఆ దినగా 7 నక్షత్రం మరి నిజంగా విలియం మెరన్ బ్రదర్ హల్లెలూయా దేవుడు ప్రవక్త ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఆది పుస్తకం నుంచి ప్రకాశిత పుస్తకం నుంచి ఇవన్నీ కూడా బోధించగలుగుతానికి 7వ తరగతి చదువుతున్న వ్యక్తి అన్ని ఆది పుస్తకం నుంచి ప్రకాశిత వాక్యంతో ఆ విషయాన్ని బోధిస్తూ మర్మ బోధించగలుగుతాం. దేవుడికి 7వ నక్షత్రం 7వ నక్షత్రం 7వ ఉక్క ఆ తినగైద ఆ యేసుక్రీస్తు ఒక తినగైద ఆ మన 7వ ఉక్క బేను విలియం మెరన్ బ్రదర్ హల్లెలూయా. మరి అవన్నీ కూడా బోధించగలుగుతానికి ప్రియ దేవుడి ఓన్ గొప్పతనం అయ్యో హల్లెలూయా ఓన్ గొప్పతనం అయ్యి నాగంటి పాస్టర్ సామ్యూల్ గారు కూడా ఈ విషయం కెచ్చరును 7వ తరగతి చదువుతున్న వ్యక్తి నిజంగా ఈరోజు అందుకే మెసేజ్ చదవమకి నిజంగా మాలంటే వాళ్ళు కొద్దిగా చదువుతూ నిజంగా ఒకప్పుడు చదువుతాం అవన్నీ బేయత్తా కానీ మెసేజ్ చదవమకి ప్రపంచంలో బాధ జరుగుతుందో మెసేజ్ లోని ప్రపంచ జ్ఞానం ప్రపంచంలో బాధ జరుగుతుందో
మెసేజ్ చదవమని Amen. హల్లెలూయా. అందుకే సంగమా మీ ఒడియాత మत మీ ఒడియాత కంపల్సరీ మీరు కూడా చదవాలి. మెసేజ్ చదవాలి. నిజాయితీ తెలుసుకుంటారు. నిజాయితీ గురించి సిగ్గుపడదని అవసరం ఇల్లే. నిజాయితీ గురించి కెత్తన సిగ్గుపడవద్దు. దావీదు కెత్తనకు ఆ గోలియత్ ఎదుటిగా ఇదిగో నా పక్షంగా దేవుడు విన్నాడు, దేవుడు అభిషేకించిన దాసుడుగా అని ఈ విషయం కెత్తనకు దావీదు సిగ్గుపడలేదు. సవాల్తో కెచ్చొద్దు. హల్లెలూయా. దేవుడు నన్ను అభిషేకిస్తాడు కాబట్టి నేను సిగ్గుపడతాను. ఆయనకు అభిషేకం గోలియత్ ఎదుటిగా నేను నన్ను ఏమాత్రం భయపడవద్దు. హల్లెలూయా. భయపడకుండా చెత్తనంత ధైర్యం ప్రియదేవుని నిజంగానే ఓ తండ్రి నుంచి వర్తించు రై గాని, ఓ దాదుల నుంచి వర్తించు రై గాని, ఓ వంశవాళ నుంచి వర్తించు రై గాని. హల్లెలూయా. దాదుల మధ్య నుంచి దేవుడు నిజంగా సిద్ధవాణి తేల్చమల, పనికి వాదులను తేల్చమల, చదువు శాస్త్రంలోని తేల్చమల, జ్ఞానంలోని తేల్చమల. నిజంగా ఎదుటగా ప్రియదేవుడి నిజంగా ఒక ఖచ్చితంగా నిజంగానే ఊరుకు వ్యతిరేకంగా ఊరుకు నిజంగానే చాలా కెట్టవారి నిజంగా దాదుల మధ్య నిజంగా దావీదు ఆ చిన్నవాడు మరి నిజంగా అంత సవాలుతో కెట్టగలరు, యుద్ధంతో ఉన్నారే. మీరంతా పక్కన మీరంతా నిజంగానే ఖైదాయి నన్ను పోరాడతాం గోలియతోటని ఇంత సవాలుతో కెట్టగల దేవుడైన అలా వాదగలకి మన మధ్య సిను పిల్ల ఒకవేళ అలా తయారీకి మన బాత్రూమ్ ఈ పిల్లకి బాగా తెలిసింటారు కానీ అది దేవుని ఏర్పాటు. హల్లెలూయా. సువార్త పని కెచ్చోరంజోరు మత్కి నిజంగా సువార్తత్వం మత్కి అది కూడా నిజంగా నీకు తెలియజరయ్యు, నీకు సినతోనింజరయ్యు, నీకు సత్తోనింజరయ్యు, నీకు బూతు తెలియజరయ్యు. కానీ దేవుడు ఖచ్చితంగా అలా మనం నిలబాటి దేవుడు కరంగి నిజంగా ఆ పని దీన్ని జరిగిస్తుందా. హల్లెలూయా. ఇక మందిరా అయితే కేంద్రగా మరి ప్రియదేవుని సంగమా నిజంగా ఇలా మన రూడ్తా మక్కినిలా ఎన్నో విషయం మన బైబిల్లో మన రూడితా ఎన్నో మన బైబిల్లో మన ఈ విషయాన్ని ఎన్నడో జరుగుతా మన రూడితా. ఉదాహరణగా మన బైబిల్లో మరి నిజంగానే ఇంకా వాక్యం నుంచి మన రూడ్తా మక్కిను ఆనాడు ఖచ్చితంగా ఏలియాకి మన రూడ్తా బేని మన రూడితాడు, ఏలియాకి మన రూడ్తాడు. ఆబు ఇజ్రాయెల్ ఎదుటగా ప్రియదేవుని నిజం ధైర్యంతో కెత్తగలదు నాకు మన నిజంగా ఏలియా బేల మీద నుంచి ఎక్కడికి తెలుసా గోడివాడుగా మీందో బేల మీదండి గోడివాడుగా మీందో మరి నిజంగా బేనులైన బెలవంతో అనుకుడికి ఆ బోడివాంకు బాగా తెలుసు తనంత కిలకిలింజరును నిజంగా అందరూ ఆ రీతిగా అబుకవాంకు బాగా తెలిసే అముఖవాన్ని కిలికి తలంత కిలికిలాకే రకరకాల విషయ కచ్చోరును రకరకాల అనుకుండోరును. హల్లెలూయా. కానీ ఆ రీతిగా ಬೇದರೊಟ್ಟು నిజంగానే నీని సీంజో ಕೆತ್ತನಾಗ మనం సీంజో ಕೆತ್ತನಾಗ ಬೇದರೊಟ್ಟು ప్రియబిడ్డరే మనకు తచ్చువాటు మన ఆ వ్యక్తిని ఆ పవిత్రం బాగా తెలుసు తిరిగి నాకు తెలియ ఆ పవిత్రం బాగా తెలుసు బోధ తెలియ ఇదో పవిత్ర గురించి కెత్తొచ్చు కానీ అలా నీ గురించి అలా కెత్తనా. హల్లెలూయా. ಬೇದರొట్టు ఖచ్చితంగా మనగా అటువైన మత్తస్కే మన గురించి అలా కెచ్చోరంతస్కేనే దేవుడు మాత్రం రోసంతో తయారు అద్భుతం దేవుడి. హల్లెలూయా. నీ గురించి తప్పు నీ పొరు తప్పు కెత్త తంపే ನಿಮ್ಮ అర్థం ఖచ్చితంగా నా పొరు నిజంగానే నాని పలాన్ విషయం గురించి కెచ్చోదరికి అర్థం ఖచ్చితంగా నిజం దేవుడు నా పట్ల ఖచ్చితంగా దేవుని పని నా పట్ల మంది కాబట్టి అందుకే లోకమంతా నా గురించి కెచ్చొందో నాని నీలా కెచ్చొందో అయితే మంచిది. హల్లెలూయా. ఏలియా భయపడిలో ఆ బీచ్ బెలముని భయపడిలో. హల్లెలూయా. బెల ఇజ్రాయెల్ ఒక ముని ఖచ్చితంగా దానికైతే నాకు భయపడిలో ఎదుగో నిజంగా చిన్న గుడ్డ కెరసు లిప్స్టిక్ వాటి చిన్న గుడ్డ కెరసు ఎదుగో నిన్ను నిజంగా ఇలా ఆలోచన ఇదిగో ఈ విషయం ఆ విషయం చూడు కెరసరు అంత ధ్యానంతో కెత్త నాకు ఏలియాకి ప్రియబిడ్డిరే
ಬೇನು ನಾನು ನಿಜಂగా ಧೈರ್ಯ ಮಿಂದಗಲುತ್ತಕ್ಕೆ ಮನಾಲ್ತೋಡು ನಿಜಂగా ಕೆತ್ತಗಲಿತ್ತಕ್ಕೆ ఉత్తిగా ಬೇನು ನಾನು ಕೆತ್ತಗಲಿತ್ತಕ್ಕೆ ಕೆತ್ತಾಲು భార్య జోకెత్తి ఇంకో విషయం మాతో ఆ ఇజబెల్ ఈ బాధ కలిగి మంది రాజకీయము అధికారం కలిగి మంది బాధ కలిగి మంది ఇంకొక నాయకుడి గురించి పేరున్నాను కెత్తగలుగుతాడు ఉత్తిగా మన గురించి మనలాంటి కెత్తగలుగుతాడా ఉదాహరణగా మీ దేశంలో ముఖ్యమంత్రి పేరు మోహన్ మాంజీ అంతేనా మోహన్ మాంజీ గురించి చిన్నవారు అన్నాడు ఒకవేళ కెత్తాడనుకో ఇంకేమంటారు పక్కకేమంటారు వెంటనే కబురు నీ గురించి చెప్పాలని నువ్వు ఇలా చెప్తావు బాగా జరిగింది స్కీమ్ బాగా జరిగి నేను వెంటనే పక్కకి మనం పోలీస్ స్టేషన్ నేను పోయిసోతో దాని తర్వాత బాత్తు గీతలు ఓన్ ఆదేశ్ ఎందుకంటే ఒక అధికారం ఉంది కాబట్టి ఓన్ బాధ్యత కర్తవ్యం అంతేనంతే అంత పదవి కలిగి మన ఇజబెల్ ఆ ఇజబెల్ తో మున్ని ఏలియా హల్లెలూయా ఎందుందిరా ఆ ఇజబెల్ తో మున్ని ఏలియా నిజంగానే సవాల్తో హల్లెలూయా మరి నిజంగా ఎంత తంపి ప్రియ దేవుని సంగమా ఆ కోపంతో ఆ మాట ఆ విషయం గురించి ఆ విషయం ఏలియా నిజం రాజు పరుకుంటాం వాక్య గురించి రాజు పరుకుంటాం కెత్తనందుకును పాపముతో ఏదైనా నిజంగా చివరికి అవకనానికి ప్రయత్నంతో ఉందో దేవుడు మార్గం ఏర్పాటు హల్లెలూయా అందుకే మనం అడగొద్దు మన వాక్య పక్షాన్ని నిలబడి దేవుడు ఖచ్చితంగా ఏదో మార్గం ఏర్పడుతుందో ఖచ్చితంగా అటువంటి పని ఆశమంది సంఘశాఖ సార్ ఇదిగో నిజంగానే రెవరెండ్ ఇంజూర్ అయ్యి బిషప్ ఇంజూర్ అయ్యి నిజంగానే ఇదిగో అయ్యి ఇది కలిగి అది కలిగి మీద నిజరు ఆ పదవి గురించి మా ఆలోచన ఎలాయి వర్తమానం గురించి హల్లెలూయా ఇది నిజం అని ఈ కాల వర్తమానం గురించి నేను మెసేజ్ గురించి ఇచ్చోమతికి ఖచ్చితంగా అందరూ కూడా నీకు విరోధంగా వ్యతిరేకంగా నిలదొచ్చు కానీ మంచిది అలా నిలుతందుకు నీకు ఇంకా అర్థమాసం అందరూ మున్ని లోకత మున్ని సంఘశాఖత మున్ని ఖచ్చితంగా నేను గుర్తించి అందిస్తే ఓ ಅದು పలానా చోట సినిమాడ ఆ భూత తెలియక అసలు సంఘమిలు బలమైలి అగ్నిజవురా ఏ మాత్రం కూడా ఆ నిజంగానే భూత మంచిది అయినప్పుడు కూడా ఊరా మనం సవాల్ విస్తున్నావు బాధపడొద్దు కూడా మనం సవాల్ విస్తున్నావు బాధపడొద్దు కానీ దేవుడు అందుకే నేను నిలబడతాడు అందుకే నేను కలుగుతాడు ఎందుకంటే నిజంగానే అలా నిన్ను వాడబడతాము ద్వారా ఖచ్చితంగా నీ పక్షాలుగా కడుపు ఉద్దేశం దేవుని ఉద్దేశం మాతో నిన్ను ఖచ్చితంగా గమనించువా ఆమేన్ హల్లెలూయా ప్రియదేవుని సంఘమే మధ్యాహ్న కాల సమయంలో మరి నిజంగా మన దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది ఇలా మన రోడ్ల మధ్య ఏలియా ఖచ్చితంగా వాక్య పక్షంగా ఉడే మాత్రం భయపడిలో వాక్య పక్షంగా నిలుసు నిజంగానే ఓడి నిజంగా సవాల్ విషయం ఉందో ఓడి నిజాన్ని సిగపడతాం పిల్లో కానీ ఈరోజు మనడు కూడా వాక్యం పక్షంగా నిలబడుతూ మనం సిగపడదాని అవసరం ఇది నిజాయితీ గురించి కెత్తన మనం సిగపడదాని అవసరం హల్లెలూయా ఏమందిరా ఉదాహరణగా బైబిల్లో మనం బెన్ని నుండి వల్ల ಬಾಪ್ತಿಸ ವಿಧಾನ ಯೋಹಾನ್ ಒಡಿಯಂತಿ ಜಾನ್ బాధింద మన జాన్ మరి 9 సంవత్సరాల వయసులో నిజాను ప్రవక్త వాక్యంతో వచ్చి ఓను యవీలో చిన్న పిల్ల మనస్కనే ఉదాహరణగా 9 సంవత్సరాల వయసు ఈ రంగ చూడు మంది No. Correct. No, ये. नहीं सारी रनी सर. हाँ. उसका रहेगा. ठीक. ऐसा का है ना? हाँ, ऐसा करेगा. ठीक. वो है ना सा. ना. इंजी ये तमाम में नोट तो मिल सकता है वैसे ना. हाँ? Yes.
ఈ వయసులో ఒక తల్లిదండ్రులు లక్కు ಬೇರೆ జోన్ ఒక తల్లిదండ్రులు లక్కు తల్లిదండ్రులు ఇల్లు ఈ తమ్మను దేవుడు నిజాన్ని తీసుకొని బెగరవతనికి అడిగి బెగరవతో అడవి త్రోత్తస్కి మరి నిజంగా మరి అట్టుబడిన పిల్లలకి బాగా తెలుసు. ఆ పిల్లలకి నిజంగా తల్లిదండ్రులు డొలత్తరు బేళ బాధని బేళ తుంబాలో ఒక వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిస్తారు ఒక తెలియో కానీ దేవుడు ఆ 9 సంవత్సరాల వయసు తమ్మాను నిజంగా ఎన్నుకొని అడవికి వచ్చు. మళ్ళా అడవికి కనీసం 9 సంవత్సరాల వయసు జోకి 21 సంవత్సర వయసు 21 సంవత్సరాల వరకు బిగర్ పెంచుతుంది జోకి పెంచుతుంది. హల్లెలూయా పెంచుతుంది దేవుడు అర్థ పెంచుతాం ఇంజు అర్థ పెంచుతాడు దేవుడు అర్థ పెంచుతాడు. అర్థ నుంచి నిజంగానే సిటీ వాస్మల హల్లెలూయా కాలంలో నిజంగా జోను బాతింజో కెచ్చొందకి ఆ శాస్త్రులు పరిశులు సదుకులకు బాతింజో కెచ్చొందకి హల్లెలూయా హల్లెలూయా ఏందోందిరా మరి ప్రియజనం బిడ్డరా నిజంగా జోన్ ఏ మాత్రం కూడా భయపడటం పిల్లోడ్ కెతనాకు సిగ్గుపడటం పిల్లోడ్ ఏందోందిరా నిజాయితీ గురించి కెతనాకు సిగ్గుపడటం పిల్లోడ్ హల్లెలూయా కెచ్చోదం కదా బేరేందో కెచ్చోదం జగత్కి దేవుని నామ కలుగును గాక కెచ్చోదం यहोवा खुदा के वचन से जो जंगल में उसके पास आया लज्जित नहीं हुआ अरबी नुची वक्तों सिगपर दिलोड और उसे जल से बपतिस्मा लेने को कहा उसे यहाँ कहते हुए लज्जित नहीं हुआ. देखो खुदा का मेमना जो जगत का पाप उठा ले जाता है अरबी नुची वक्तों बात తెలుసు హల్లెలూయా ఎందోమిరా అందరూ అదనుకునేతోగా ఈ అడవి మనిషి బాత్ తెలుసు इन वास मला माफ क्या तोड़ा माफ निजायती क्या तोड़ा माफ निजायती गुరించి क्या तोड़ा हालेलुया आले क्या तो इंज गुరించి इंज बेला कत्तो निज निगिता వరకు బేలమంతింజో की చిన్న సంఘ చిన్న చర్చిన ఆ పవిత్ర అందన సంఘం బాత్ తెలుసు ఇది ఆ గురించి బాత్ తెలుసు దీని గురించి బాత్ దాని గురించి బాత్ గాని నియమనన్ పవర్ నియమనన్ అభిషేకం నిజంగానే దేవుడు నీరిని ఏర్పాటుని నీరు నిజంగానే వాడుకున్న ఆ శక్తి మాత్రం నీకు అర్థమాది అది భగవానికి అర్థమయ్యో ఆ శాస్త్ర పరిశుద్ధకి అర్థమయ్యో ఆ సదుకులకు అర్థమయ్యో హల్లెలూయా ప్రియజనం సంఘం కెచ్చొందను కదా ఇదిగో కెచ్చొందను కదా ఇదిగో నిజంగానే మరి నిజం బాధించో కెచ్చొందను జగత్కి ఇదిగో ఈ లోక పాపం తిను మోసోలకు మరి నిజంగానే ఒక గొర్రెపిల్లగా వాసొందో హల్లెలూయా బెలజో కెచ్చొందోని గొర్రెపిల్లగా వాసొందో లోక పాపం తినోదన హల్లెలూయా కెత్తనా కలే జోను సిగ్గుపడత బిలో దేవుని మహిమ కలుగును గాక మరి నిజంగా మరంతా గొప్ప మాట కింద నాకు ప్రియ దేవుని ధైర్యము నిజంగానే ఆ ఒక శక్తి ఆ బలము బేరుకైనా నిజంగానే మనకు మనసొంత మాట మనసొంత బలంతో మనడు తుంగాలుడు కానీ దేవుడు ఖచ్చితంగా అటు వారు మధ్య తారు ఎదుటిగా మనని ఏర్పడుతూ నిలవాటి ఆలవురు ముని నిలవాటస్కి నిజంగా ఏ మాత్రం భయపడదు సిగ్గుపడడం అన్నాడు ఏ మాత్రం గర్వపడడం అన్నాడు హల్లెలూయా మరి ఖచ్చితంగా సంగమా ఇదిగో మన బైబిల్లో మన రోడ్డమ్మకి చిన్న బేరుని జోకెక్కి ఒక స్టీఫన్ బైబిల్లో మీద ఉండేదా స్టెఫను సింజుర్మా ఇందింది మంది కానీ స్టెఫను మరి సంగమా ఇదిగో నిజంగా ఓడల బాతాస్ మీద ఉన్న జోకెక్కి ఓడర్ పాస్టర్ కూడా అయ్యో హల్లెలూయా ఇదే మందిరా నాన్న నుంచి బెరబెరతుల గురించి గట్టి పాస్టర్ గారు ఇజోర్ మీరు అనుకోండి మీ గురించి కాత బైబిల్లో మన ఒక విశ్వాస స్థానంలో బేరు మీద ఉంటే స్టెఫన్ హల్లెలూయా మనలంటి మీలాంటి స్థానంలో బేరు మంది ఉండి
స్టెఫన్ మందోడు మరి ఒక నిజంగా ఒక పాస్టర్ కూడా అయ్యాడు. హల్లెలూయా. సంఘంలో బాతాస్మిదోని జగత్కి సంఘమా. హల్లెలూయా. సంఘ పెద్దగా బిందో ఒక విశ్వాసిగా మందో. హల్లెలూయా. ఆ వ్యక్తి ప్రియ దేవుని సంఘమా నిజంగానే ఆనాడు తప్పుడు దాని గురించి తప్పుడు వాని గురించి చెప్తున్నాను పై పంపిలో. వారి నుండి భయపడిలోను తప్పుడు విషయం దిగెత్తనకు భయపడిలోను जैसे कि मैंने कुछ मिनट पहले उसका उल्लेख किया था, जब एक एक बाउंडर की तरह वहां से गुजरा था, उपदेश नहीं था, वह सिर्फ एक बीकन था, लेकिन उसने हर जगह उपदेशक नहीं था, प्रतिवादिकन था, हर जगह पुनरुत्थान की गवाही दी। वह खुदा से मिला था और यह बिल्कुल वैसा ही है। स्टीफन बेरुटोंड मतोडले దేవుతో రోటాస్మ దేవులో రోటాస్మ ఈ రోజు మనడాల మందవా. అందుకే గర్దిలోడలే భయపర్దిలోడలే ఒక రోజు పునరుత్థానం జరిగింది జోర్ భయపర్దిలో. హల్లెలూయా. ఎందొందిరా ఈ రోజు సంఘశాఖ బోధిస్తున్న వేల మంది జగత్తి పునరుత్థానం అవన్నీ తర్వాత సంఘాలు కానీ ఊకి కెత్తన వేల మంది జగత్కి కానీ దేవుని గురించి పెడతారు. అంటే దేవుడు మనల్ని ప్రేమించున్నాడు, దేవుడు ఇదిగో మనల్ని దీవిస్తాడు, ఇవన్నీ దేవుడు దీవిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించున్నాడు కాబట్టి బెచ్చు సక్క మనాడు తులోన్నాడు, బెచ్చు సక్క మనాడు ఇదిగో దేవుని ప్రేమకి ఇలా మంత్రి దేవుని ప్రేమ మనం ఉంది కాబట్టి అందరూ చక్కగా ఏ గొడవ వెళ్ళుకుంటా ఏ బాధ వెళ్ళుకుంటా చక్కగా అందరూ బెలకెత్తలకి సా స్టైల్తో బేల చక్క స్టైల్తో కేస్తాడు. బేల బెచ్చు ఓకే చాలా స్టైల్తో కేస్తారు అనమాట. స్టైల్ గా కేస్తారు, ఎంత మంచి కేస్తారు, ఎంత మంచి ఆ మాటకి ఎత్తికి బుద్ధి మందునోరు బుద్ధి కరిగంటారు. మా పాస్టర్ ఎంత మంచి మాటకి ఎత్తాడు, ఎంత మంచి మాటకి ఎత్తాడు. అది పాస్టర్ ఎత్తి ఎత్తాడు. పాస్టర్ ఎత్తినో అలా మంది వాళ్ళు అలాకెత్తవారు. అది పాస్టర్ పాస్టర్ కాలకెత్తవారు. పాస్టర్ రాసుమలను ఇది తప్పు అది తప్పు ఇలా మందొద్దు అలా మందొద్దు ఆలకెప్పుడు పాస్టర్ విశ్వాసీకు బేలా దాని బాధ్యత అసలు నిజంగా నీ రాసి తోంకి బేలంతి జారుతారు బేలంతి అంత సకం నీ రాసోమంతుడు అన్నమాట. అంత మంచికి నీ రాసోమంతుడు అది మంచి జారుదాత అన్నమాట. దానికి మన కర్ల బర్సు మళ్ళా मैं ना आपका संदेश का कलीला कहतो नाला कहतो ची ఓండి కసిమాలతో ఓర్ కసిమాలతో మనాడే నిజైతే అసలు తెలియటం పిలి బెచ్చు ఇష్టాలు దేవుడు మనం ప్రేమించున్నాం ఊరికే వర్తమానం వారు చక్క ఇష్టాలకే దేవుని ప్రేమ మింది కాబట్టి అందుకేనే మనడు అందరూ కూడా చక్కగా ఈ సమయంలో మీటింగ్ ఆసక్తి ఇంచి అంత నన్ను బోధిస్తా ఈ బోధిస్తా బోధ కూడా అవేమంత కాబట్టి ఆసక్తి ఇంకా బిస్కెట్స్ తోడయ్యా కనీసం ఒక గంట కూడా కష్టం మనకి. ఒక గంట కూడా ఆ గంటలో కూడా మాత్రం అంత తెలుసా అంత కూడా దీవెనకేమంత అంత కూడా పొగుడుకేమంత పదమంతా పొగడునావేమంత ఇదిగో పలానా బ్రదర్ మంచిగా ఎదుగుతాం మీ కాలతో నాకు ఖైదయ్యా సిస్టర్ ఆకులం చక్కగా పాస్టర్ ఎత్తి చక్కగా కరిగి మన కోయిస్ వాటర్ మీరు అలా తుంగిరా పాసింగ్ అలా ఉన్న తుంగిరా ఏం నిజమే కదా ఊడుతుంటాడు మనాడు కూడా తెలియదు నిజంగా పాస్టర్ ఏం చెప్పి తెలియ మరి నిజం నత్తు వేల చక్కగా మంచిగా ఎదుగో నిజంగా మళ్ళా భక్తులతో క్రిస్మస్ వర్తించకి హల్లెలూయా ఇదే మందిరా
అవన్నీ ఓన్ సొంత డబ్బకి నుంచి గుడ్డ వాడితోడా ఓన్ డబ్బకి నుంచి వాడితోడా అదే జన్నాతీలు పుస్తకం నాకు ఈ డిసెంబర్ నెలకి చక్కగా బే అయిపోతా 2 లక్షలు కోడుతా 2 లక్షల బే అయిపోతా 10,000 ఖర్చుకున్నాను బాగా నష్టం అంది बहुत नष्ट है और खुश तो ना विधवा मन बेरत को विधवा जगत मुंड्राल का मन बिंदुड़ा ऊर को बाइबल का चोद కదా అసలు పిచ్చివారు ముండ్రాల జగత్ కి 60 సంవత్సరాల నుంచి ముండ్రాలు బైబిల్ కి ప్రకారంగా వాక్య ప్రకారంగా 60 సంవత్సరాల వయసు మధ్య ముండ్రాలు 60 సంవత్సరాల ఇడిపోయిన మంది ముండ్రాలు అయ్యు ముండ్రాలు లెక్కవారు అందరి ముప్పల్లెలు వాని బాతులు లెక్కవాడికి ముండ్రాలుగా ఉందా ఎదుగో అందుకే 70,000 మందికి వయసు మంది నాటవాడు ఈలోనంతి ఆలోనంతి ఎదుగో తప్పుడు మాడుతుంది ఈయన గురించి పెరలు రూమ్ గురించి పెరలు కొట్టు తిరిగి పాపంలో చూడండి ఈయన బాధగా ముండారు వరకు చక్కగా తీయటి బాధ దీపాతీతం ప్రతి క్రిస్మస్ లో దీపాతీతం ఈ బాధకు మా ముండాలి ఆ ఎంత పాపంతో మట్టి ముండాలికే ఆ స్త్రీ ఎంత పాపంతో మరందమక్క నీకు ముండ్రాలి బైబిల్ వచ్చి 60 సంవత్సరాల నుంచి ముండ్రాలుగా లెక్కటింది తిమోతి పత్రిక చదివి 60 సంవత్సరాల వయసు నుంచి ముండ్రాలుగా ఇందురును లెక్క ఇందురును తెచ్చను హల్లెలూయా గాని వయసు మంది అనే స్త్రీ ముండ్రాలు గింజు కెచ్చు బాతికి ఎదుగో అది ఎంత పాపంతో ఖండిత కెత్తనమ్మను ఎంత పాపంతో ఎంత ఏ రీతికి మనకి ఖండిత కెత్తనమ్మను ఆమేన్ హల్లెలూయా వయసు పేకాలే అదుగో నిజంగానే పెళ్ళాడి మన నాటువాడు ఆ నాటువాడు దాని ముప్పాలు విడిచి అత్తోడు ఈయన మన తన సంగంతా తప్పుతాడు నా మాట అర్థం వస్తుందా పేకల వయసు నేను తప్పనుకున్న మాట మా అగ్గిమంతుడు మా తోడల్లుడి తమ్ముడు అన్నమాట మీకు తెలుసు మా ఊరు తెలుసు నన్ను మా ఊరు చెప్తాను మా బ్రదర్ అకులని చెప్తాను అకుల మరి ఈ వయసు పేకాకు మరి ఎంత మంచి పీకిడు దొరకవచ్చు పిల్లాకంత పీతి తత్వలించు బాధ మంది అదే పాస గారు ఈయనకి వచ్చి కానీ అర్థమై గుడివా ఆ పాసారు గెలవడు కాబట్టి అందుకే వయసు పేకంగా పిల్లాకంత పీతి దాన్ని విడిచి చెప్తాను దాని వద్దని విడిచి మళ్ళీ దాన్ని తప్పుతాను బాగుతాను దాన్ని విడిచిస్తాం పిల్లకంతున్నా కానీ మన ఈ పేకలు వయసు పేకాలు ఉదాహరణగా మన బీరు మీద ఈ తమ్ముడు మిందరుడు ఈ వయసులో మిందోడు ఈ కలిసిన వయసు ఈ వయసులో మందో ఆ పిల్లకంత దాన్ని నియంతాం ఇంచి బైబిల్ వాక్య ప్రకారం కూడా మనకి ప్రియదన పుట్టిన బాధ్యతకి నిజంగానే ముత్పాల్ డోలత్తస్కి ఖచ్చితంగా పెళ్ళాడనకు అధికారం మంది స్త్రీకు అధికారం మంది ఆమేన్ హల్లెలూయా గాని దాము తగడ వయసునో మత్కి అది వేరే మంది అర్థమవుతుందా దాని వయసులో మత్కి అది వేరే మంది ఆమేన్ హల్లెలూయా అందుకే మన ప్రవక్త బాలికత్తోడికి ఈరోజు ముయిత నాటువాడు లేయం కంజో ముయిత వార్తలు కదా ముయిత నాటువాడు లేయం కంజో ఉంది ఆ ముయితోడు అలాయి దాని బాధ్యత కదకి అసలు ముక్కాదు లేయం కంజో ఉంది ఆ లేయం ముక్కు దాని తచ్చోను అంతే అలాగేనా ముయిత నాటువాడు వయసు అంతే కదా అసలు కూడా హల్లెలూయా అర్థమత్కి నిజంగా ఆ ముయిత నాటువాడుకు లేయ ఆ చిన్న వయసు పేకాలు బేల కుదిరితో కుదరం ఆ ముయిత దాన్ని లేపేకాకు జోడు కుదిరగలిగిదా
लेयोन ले गतन कहता दानी లేదటి తత్వ వైస్ పేకల్ వైస్ పీతి తత్వ అది పద్ధతి అన్నమాట మరి ఆ ముయిసప్త దాన్ బాత్ సోంపు అలే कहता మన హల్లెలూయా ఇదంతా బెగాతిన్ జో గట్కి ఇదంతా బెగమారతిన్ జో గట్కి అదుగో వైస్టోన్ పనిలి అదిగో బ్యూటీ పార్లర్ తంజుమల లేకపోతే చక్కగా సన్నగా ఈ కండ్రెబ్బ బతికేతో సన్నగా ఎబ్రో తుంగి ఓ చక్కగా లిప్స్టిక్ రాసి మేకప్ తుంగి మల్ల గుడ్డ కెర్కి పెయింట్ కెదవా బతికేదవా అదిగో తోడా ఆంటీ మనవా కెర్కి బెలమనవలింజ వ్యక్తి లేయిపేకో ఖచ్చితంగా లైన్ వడసవా లేయిపేకో బతువా లైన్ వడసవా ఇలా సత్తి ఇంకి పాసింగ్ కెతన కైరాగ్డం పిలి ఆ ముయిత్ నాట్వాడ్ లేయిపేకంత కానీ ఇంక సిగ్గిలి అతను ఇంకా సిగ్గిలి అంత బాధ్యత కెచ్చోనోన్ హల్లెలూయా వేల తత్కం పర్విలి మనవచ్చా మనవకు చాలా క్రిస్మస్ రోజున లోకులో పుట్టి మన చక్కగా చందతుంకి యేసు ప్రభుని పుట్టినరోజు వత్తి కాబట్టి జోను ఆ పుట్టినరోజుకి లోన్లోను విజిట్ తుంకి ఖచ్చితంగా ఇదిగో లోన్ వత్తోని జోకెచ్చు మన 1000 రూపాయలు దాని తర్వాత పండుగకి జో ఒక 2000 రూపాయకో 2000 రూపాయకో 3000 రూపాయకో పండుగ అదొరానందము లోన్ క్రిస్మస్ పుట్టినరోజుకి పాసర్ వత్తోని ఇదొరానందం అంత ఆనందమే దుఃఖమక్కి క్రిస్మస్ రోజు నీలి మిందా బాధ మిందక ఏకి పాసింగ్ కూడా ఆనందమే ఆకి విశ్వాసం కూడా ఆనందమే ఆ నెలంతా కూడా ఆనందమే ఆనందం ఆనందమే ఆనందం ఇంకా ప్రియదేవం బిడ్డలే ఇంకా జరుగుపాతి ఆ ముయితుదాంకు లేయిపేకల సొంపు ఆ ముఖవాంకు లేదాడు సొంపాలి సమర్థపాత మందాయి కనీసం నిజంగా ఎదుగో నా వయసు ఆసక్తి కదా లేదటిని బాగా కయ్యు ఈడుగో ఈ బాత్ ఇతను చక్కగా ఈయన కటింగ్ వాడితోడు అనమాట నేను మనుషు ఈయన లేయోన్గా ఈయన మారదాతాడు అదే పంటకాయ దృష్టి తోపో పంటకాయ నాకు मेकअप तुम तो जो क्या मटे ना దగ్గర వచ్చి పంట సాగుతూ బిదా అబద్ధే నిజంగా ఏం రాస్తాడన్నమాట అంత నలగే మొత్తం నలగి మంది కనీసం పండుకెళ్ళి తోపుతా ఇంకా లేవండి మంది ఆలయ పీకి ముఖవాన్ లైన్ వాడు బతుకిది ముఖవాని లైన్ వాడు సుమారు కుదిరతన్ మధ్య జోడు ఇంక బాత్తుతోని పాసర్ ఇంక మన వత్సాలు క్రిస్మస్ రోజు నుంచి ఇంకాము ఇదిగో నిజంగానే ముండ్రాల వాంకి జోకెచ్చు మన చక్కగా తీయట మేత వాడితా ఇలా విసిరితే అదిగో పలాన్ సిస్టర్ కి మంచి ఇదిగో సీరి వాట మంచి సీరి మల్ల వాంగ్ బాత మంది జోకెత్తి ఇదిగో నాకు బాడీ గార్డ్ కదా దూత అసలు స్త్రీ అన్నమాట దూత పురుషుడు దూత బెనోన్ పురుషుడు హస్బెండ్ స్త్రీ అయ్యి దూత ఓ వాంగ్ మంచిగా డ్రెస్ అన్నమాట బాత పాస్రింగ్ సెక్యూరిటీ గార్డ్ పాస్రింగ్ సెక్యూరిటీ గార్డ్ కు బెనోన్ స్త్రీ అన్నమాట పురుషుడు కయ్యురాగా స్త్రీ అబ్బబ్బబ్బబ్బ ఎంత అద్భుతంగా మందో ఎంత గొప్పగా మందో ఆ పాస్టర్ ఎంత ఇంకా అందరూ గుడిలో పాస్టర్ ఇంకా మెన్షన్ అర్థస్కి తప్పు బిదా తోబిదా తప్పు తోపుకే తోపు ఇలా ఇదిగా నిలబడే కొరోనా బేరుడాని సంఘం మధ్య బాత తప్పుతో కొని నిలదీసి గట్టికి మా గురించి చెప్తే నీ సంగతి తోడితా మీకు మన అడక్కి మాత్రం పాసింగ్ టార్గెట్ వాడితాడు గనకాల టార్గెట్ పూతామను అలా చెప్తానదేమన్ను హల్లెలూయా కెలుకే కెలోడ్ ఇంకా క్రిస్మస్ రోజు ఇంకా ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం వేరే దగ్గర వాసోందిర క్రిస్మస్ కి ఇంకా ఆడ ఊడి అంతమంతా
ఎంత గ్రాండ్గా ఎంత అద్భుతంగా జరగమంటుంది దానికి చక్కగా ఇంట్లో విజిట్ తుంపుతాడు, వసూలు తుంపుతాడు, చక్కగా అకౌంట్ చక్కగా నిండత్తి ఈయన ఒక 10,000 ఖర్చుతూ ఉన్నాం ఖజానాకి ఖర్చుతూ తిరగాడు. ఇదిగో నిజం పాస్టర్ వాటో నిజం వసూలు తుంపుతాడు సంగతి చూసి మన ఈయన వాటో ఉన్నాడు. మా పాస్టర్ చక్కగా గుడ్డవాడు, అవును మా పాస్టర్ మంచివాడు, అవును గురించి మంచికెళ్ళిపోతే వాటిని పాసింగ్ చేస్తారు వినడని మమ్మకి బార్ कहता మీ నుంచి వాటకి మమ్మ कहता మమ్మ వాటో మీకు ఏందిరా బైబిల్ తాలాకే ఉంది పాసింగ్ వాటాడు మంది పాస్టర్ వాటాడుగా మన చూడు హల్లెలూయా ఏందిరా కానీ పాసింగ్ వాటర్స్ కి దేవుడు మీకు ఇదిరా బైబిల్ తమని దేవుడు ఒక విశ్వాసికి మనని కుదువతేనో దేవుడు ఖచ్చితంగా నీకు ఇది నన్ను దేవునితో పాసింగ్ గుర్తించి మనం పాసింగ్ తుంగుతాం పాసింగ్ అయి దేవుడు తుంగుతాడుగా బైబిల్లో మనం కోపిద్దు హల్లెలూయా. కానీ సంగమా ఈరోజు పాపము ఎంత లోకంలో ఈరోజు సంఘసేకరణ జరగొంది. కానీ నన్ను గురించి తప్పిస్కైనా చిన్న గుంపుగా మంజూరును దేవుడు కరాట మంది పంపించి ఎందుకు మనడు ఆ కోరిక, ఎందుకు మనడు ఆ పాప, ఎందుకు మనడు అవన్నీ తప్పుడు అవన్నీ దేవుడు నిచ్చినవి ఎందుకు బారమనడు అవన్నీ తోవాలి. దానికి నమ్మకంగా కొద్ది గుంపు మంజూరు చక్కగా నమ్మకంగా జీవించో దేవుడి కోసం వాక్యం కోసం నిలబడి జీవించినట్టు మంచి సంగమా బైబిల్లో ఏ చరిత్ర మొత్తంలో మన నోట్లబట్టి ఖచ్చితంగా నిజంగా అలాగే నిజాన్ని దేవుడు రాజ్యం అంతగా రక్షించబడతాగా మన బైబిల్లో ఉంటారు. అదే మాత్రం తప్పు ఈ శిరీదినంలో కూడా అదే జరిగింది. ఎంటర్ మెసేజ్ లో మన కూడా బెగ్గైన సిరు గుప్పు కానీ తోపదా బారాల మంది నాకే స్టార్టింగ్ లో చెప్తా దేవుడు అక్బర్ని ఈ ప్రాంతాల్లో పవిత్రతని ఏర్పడుతూ ఈ యొక్క ఒరిస్సా స్టేట్ లో మొత్తం కూడా ఈ దగ్గర మొత్తం కూడా ఈ భాషని అనుకుంటాం దేవుడి చిత్తం మనకి నిజంగా మెల్లగ రాకాడు ఆ వాదన సేపద్దు ఒకవేళ లేట్ అంతా మక్కిను ఖచ్చితంగా బాత్రూమ్ ఇద్దరికి బేదరు చోట ఈ వెలుగంతి మల ఉండు వాతో గుంపుగా వారు హల్లెలూయా గుంపుగా వారు వారు తండ్రి ఆకర్షించడం తప్ప బేనుడు నా దగ్గర వారు బేనుడు బైబిల్లోకి వచ్చింది కదా జోన్ 6వ అధ్యాయం 6:65 మీరు అక్కడ నుంచి చదవండి 50 నుంచి చదవండి అది మీకు దొరికి 65 లో మంది जब तक पिता ही मुझे वरदान ना दिया जाता तब तक कोई मेरे पास नहीं आ सकता. దేవుడు దీవించుగాక హల్లెలూయా. ఈలో జరగన సంగమా ఈ సత్యం గురించి నిజాన్ని తెలుసుకుండా నిజాయితీలో నిలబడి ఖచ్చితంగా నీవు నిలబడి ప్రార్థనతో సత్య కోసం సువార్తతుంగా కంపల్సరీ దేవుడు ఎన్నో విషయంగా ఎన్నో ఇదిగో నన్ను మెసేజ్ ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో సిగ్గుపడద్దు మెసేజ్ తర్వాత సిగ్గుపడద్దు ನಿಮ್ಮ ಈ ನಿಜಾಯಿತಿ ಗುరించి ಕೆತ್ತನಕ್ಕೆ ಸಿಗುಪಡ್ದದ್ದು ಜಾನ್ ನಿಜಂಗಾನೆ ಆ ಶಾಸ್ತ್ರಿ ಪರಿಶುದ್ಧ ಸದ್ಗುರು ಮಜತಿ ಕೆತ್ತನಕ್ಕೆ ಸಿಗುಪಡ್ದಿಲ್ಲ హల్లెలూయా గాలిలోకి చొను మాతోండు నిజ లోక పాపం తిను నిజాన్ని ఓతోండు విషయం ಕೆತ್ತನకు సిగపడ్దడం పిలో ఆ శాస్త్రి పరిశుద్ಧ మజతి ಕೆತ್ತనకు సిగపడ్దడం పిలో దేవుని నామం కలుగునుగాక హల్లెలూయా. మరి దేవుడిని అందరిని దీవించుగాక. మరి మనం సంఘం మీద చాలా కష్టం ఉంది. ఏదేమైనా ఖచ్చితంగా మెసేజ్ వచ్చే సమయం అన్ని కోణాల్లో ఈ మెసేజ్ నిమ్మ చాలా అన్ని వారిని తీసుకున్నారు. ప్రతి వారిని తీసుకుని దావీదుని తీసుకుండా అబ్రాహాముని తీసుకుండా ఆలకి ఏలీని తీసుకుండా మూసేని తీసుకుండా ఆ నిజంగా బైబిల్లో ఇలా దానియేలుని తీసుకుండా సద్రక్ మిషక్ అబేద్నెగోని తీసుకుండా బైబిల్లో నిజంగానే భక్తులకి జీవితం అందరూ తీసుకుండా వీరందరూ కూడా సిగపరుకుంటాం సత్యం గురించి నిలబడసమల సత్యం కోసం నిజంగా సిగపరుకుంటాం కెత్తో నిజాయితీ కెత్తో అన్నమాట. ఆమేన్ హల్లెలూయా. మన ఈ కాల ప్రవక్తను విలమైన ప్రణంతినుడా ఈయన సత్యం గురించి కెత్తన సిగపర్దిలో సమస్యకముని సిగపర్దిలో నేను హల్లెలూయా. నిజాయితీ గురించి చెప్తాడు ఆ నిజాయితీ నిజంగా నిజాయితీ గురించి నిలబడతాడు చెప్తాడు ఈయన బోధిస్తూ బోధతే ఈరోజు
ఓనిని దేవుడు నిలబాటు కాబట్టి కరుత్వం కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ సత్యం తెలుసుకున్నాను. ఖచ్చితంగా దేవుడు ఒక ప్రవక్త కాబట్టి ఈ ద్వారా దేవుడు ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా దేవుడు నిజంగా సత్యం నిజంగానే ప్రకటిస్తాడు, తెలియపరుస్తాడు. అలా ఈరోజు ఖచ్చితంగా మనందరూ కూడా ప్రియ దేవుని సంగమా ఈ నిజాయితీ కోసం ఖచ్చితంగా మనం నిలబడికి అదిగో ఏమాత్రం అన్నట్టు సిగ్గుపడవద్దు. ఎలా దేవుడు దాంట్లోనే నీకు అర్థమవుతుంది తెలియంది ఎంత అద్భుతమైన నిజంగానే దేవుడు నీకు కరెంట్ ఉద్దేశం మాత్రం తెలియదా. సో దేవుడు మీ అందరినీ దీవించడు గాక. మరి నిజంగా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రియ దేవుడు మీరే నన్ను మెసేజ్ లో దాని మీకు దాని నాకు నిజాయితీ దాని గురించి సిగ్గుపడవద్దు. బాధ్యత గురించి నిజాయితీ దాని గురించి సిగ్గుపడవద్దు. మనని యొక్క బాప్తిసం యేసుక్రీస్తు పెద్దటి బాప్తిసం వాగ్దానం గురించి నాకు సిగ్గుపడవద్దు. హల్లెలూయా. నిండు గుడ్డ కెర్దానం గురించి నాకు సిగ్గుపడవద్దు. నగ్గా ఇదిగో కెవికి నగ్గా వెడిట కైకిన కాల్కిన ఇదిగో వాటొద్దించరును కెత్తనా గురించి సిగ్గుపడతాను అవసరం లేదు. కానీ ఇంకెలా బైబిల్లో ఏదైతే ఉందో సిస్టర్స్ బ్రదర్స్ నిజంగా అది మనాడు కథపై బైబిల్లో మంది వాక్యంతి నమ్మనోడు మనాడు అవు ఖచ్చితంగా మనం తుంగటం మన మనసు అలాగే మందటం వాక్యంతి మనం నమ్మోడు. అందుకే వారిని మన పకాత్ వాటికి వాక్యపూర్ మన మనసు మంద వాళ్ళు అస్కేనే మన వాక్యపూర్ మన మనసు మత్తస్కేనే మన నిజంగానే వాక్యంతి ప్రేమించగలుగుతారు. దేన్ని ప్రేమించగలుగుతారు? వాక్యంతి ప్రేమించగలుగుతారు. సో మంచిది. మరి దేవుడు మీ అందరిని దేవుడు అందరిని దీవించను గాక. మరి ప్రియ దేవుడి సంఘం నన్ను ముగించున్నా సమయం చాలా అంతే కాబట్టి సో మంచిది. మరి ఈరోజు ప్రియ దేవుడి సంఘమా కొంతమంది మీకు అర్థమవుతుంది, కొన్ని విషయం నన్ను అర్థమవుతుందా దేవుడు ఖచ్చితంగా మీకు అర్థమాదని తీసుకుని మీకు తెలియపరుస్తుంది. నన్ను అర్థమవుతుందా నిజంగా నన్ను అర్థమవుతుందా అదే రీతిగా మీకు అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా మీరు కొత్త చోట చూసి క్యారెక్టర్ మక్కిను మనందరూ కూడా ప్రార్థించుకున్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో నిజంగా ప్రియ దేవుని సంగమా బాప్తిసం కోసము మరి నిజంగానే మీరు ఒకవేళ సిద్ధపడతాడు మక్కిను బైబిల్కి వచ్చి నిజంగానే బైబిల్కి వచ్చి మరి యేసుక్రీస్తు పెద్దటి బాప్తిసం ఓదనకు వచంతే యేసునే కహా వే దేవతా హై. దేవుడు చెప్తాడు నిజంగానే వాక్యాన్ని నమ్ముతారు బాతురలే చిన్న దేవుడు కాపుతురలే. హల్లెలూయా. అయితే ప్రవక్తిగా చిన్న విషయాన్ని చెప్తున్నాడు బాప్తిలోకి ఎక్కి బాప్తిసం ఓదన దాని గురించి బాప్తిసం ఓదన దాని గురించి చెప్తున్నాడు. అయితే బాప్తిసం ఓదన బాతో ఇక కొంచెం దాని ఒక అర్థం ప్రవక్త కెత్త దాన్ని నన్ను కెత్తవలసింది నన్ను కోరందా అది చాలా అద్భుతంగా మంది బాప్తిసం ఓదటం అర్థం ఏంటంటే నిజంగానే ఊన్లో మనాడు బాగా ఆదటం దేవుడు మనాడు ఒరోటాదటం బెస్కత్కు మనడు నామంలో బాప్తిసం తీసుకుడితాడు ఊన్ పెదేర్ మనాడు కలిగి మందటం ఊన్ పెదేర్ మనాడు కలిగి మత్తస్కేనే మన గురించి వేణు కూడా ఏలకోలం కెత్తన కూడా సరిపడతారు. ఆమేన్. హల్లెలూయా. ఇక చదువు కదా यीशु का नाम अपने साथ ले लो. యేసుక్రీస్తు యొక్క ప్రతిజ్ఞను నీలో తీసుకున్నా బేన తీసుకున్నా మనలో తీసుకున్నా ఊన్ పెదటి మనడు కలిగి తీసుకుంటా అర్థం బాత ఊన్ పెదే మనడు ధరించవా ఊన్ పెదటి మనడు కలిగి మందవా. హల్లెలూయా. అందుకే నన్ను నమ్ముందా ఈ రాత్రి యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ఖచ్చితంగా రాత్రికాల సమయంలో కూడా మీరు బాప్తిసం గురించి దేవుడు ఖచ్చితంగా సమమిల్లి ఎందుకంటే బాప్తిసం మనం తీసుకుంటేకి ఆ బాప్తిసం తీసుకుంటేకి మనడు ఊనులో మనడు బాగా మాసంగా ఉన్నాడు యేసుక్రీస్తులో మనడు బాగా మంతస్కి ఆస్కి ప్రియ దేవుని సంగమా దేవుని ఒక ఆత్మ మనవాసం ఉంది. దేవుని ఆత్మతో మనడు నింపపరుస్తున్నాడు. ఊన్ పెదే కలిగి మనడు మందాడు దానిని కేంద్ర బాప్తించకి యేసుక్రీస్తుడు శ్రీ యేసత్తకి మనడు శ్రీమంతి యేసు ఆసొందాడు ఊన్ పెదటిని మనడు నిజంగా కలిగి మందటంపే
ఖచ్చితంగా మనకు కాపుదల అందించాలంట, మనకు రక్షణ అందించాలంట, మనకు దేవుడు తోడు అందించాలంట. పెద్దగా కలిగి వెళ్ళాడనుకో, మనడు వేశ్యగా, మనడు ఆబద్ధవారుగా. మరి ప్రభు ఆయనకు తండ్రి ఖచ్చితంగా దేవా, మరి నిజంగానే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవా జ్ఞాన నీ పిల్ల ఈ నిజాయితీ గురించి దాని గురించి సిగ్గపరుకుంటా, నిజాయితీ కోసం నిలబడదువా, నిజాయితీ గురించి ప్రభువా ఖచ్చితంగా మమ్మ సాక్షిగా మందాకు తండ్రి మామిడి ప్రభు ఎదుగు తండ్రి నైనా నిజాన్ని ఎనుకుంటిను ఏర్పాటు తిను మామి నిలబట్టిను ఇంజోలో నిమ్మ నిజ ఈ సంఘంలో నీకు అర్థమట్టాడు ఉన్ పెదటి నిమ్ బాప్తిసం పోయింది, ఉన్ పెదటి నిమ్ బాప్తిసం మొత్తకి నేను ఖచ్చితంగా దేవుడు నీ పాపం సేవించున్నాడు, నీ అమంత పాపము సేవించబడుతుంది. ఎందుకంటే బేలకట్టు మన నిజంగానే ఇదిగో ముద్ది ముత్పాలుగా ఒరటస్కి ముత్పలిని మనం ప్రేమిస్తస్కేనే అస్కూడు కెత్తస్కేనే నీ తీర్మానాన్ని బట్టి నిమికెత్తడు కదా నన్ను కేజితాను నన్ను నీకేమంతా నిజం నిమ్మ కేతిను आलाके निम बिस्कट को उन पेदेट निम बाप्तिस्म होतिनो उन माटी निम बिस्कट को केम जोदिनो उन पेदेट निम बाप्तिस्म होतिनो आज की निजा नी पापम సేవించబడుతుంది, आज की దేవుడు నీ తొట్టిలో మొదలించొందు, आज की నీ పాపం సేవించబడుతస్కి నీవు నీతిమంతుడుగా సొందిను, आज की నీ దేవుడు ఒక కుటుంబంలో నీ భాగమా సొందిను, ನಿಮ್ಮ ಯವ್ವ ಫ್ಯಾಮಿಲಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ ನಿಜ ಸಭ್ಯುಡುగా సొందిను. దేవుడు అస్కి నిన్ను శ్రీమతి యేసుగా కూడా ఉన్నాడు, ఇదిగో నా ఒక పెళ్లి కోకరుగా కూడా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘం నిజంగా ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నిజంగానే మనతో తిరిగి పక్కరంగా ఖచ్చితంగా ప్రభువా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రతి ఓ బ్రదర్ నుంచి సిస్టర్ నుంచి ప్రభువా నిజంగానే उन पेदर बाप्तिस्म మొక్కేనే ఆస్కేనే ఖచ్చితంగా దేవుని రాజ్యం అందించగలుగుతా, ఆస్కేనే మా ఆత్మ రక్షించబడగలుగుతుంది. నిజంగా అలా మద్దరు కంపల్సరీ నిన్న రాత్రి కాల సమయంలో మీతో దేవుడు తిరిగితే దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మరి ఉన్న పెదటి మీరు బాప్తిస్మ మొత్తరు మధ్యను ఆస్కేనే మన పాపం క్షమించబడుతుంది. అలా మీరు కోర్టర్ మక్కిను ఓన్ పెదర్ మీరు బాప్తిస్మ మొదలు సిద్ధంగా మక్కిను తయారు మత్తర్ మక్కిను కంపల్సరీ ఇదిగో సేవకుడు రెడీగా బందు, దేవుడు సేవకుడు సిద్ధంగా బందు. నిజాన్ని ఎన్ని రోజులు మాలమంటే నీ పాపము క్షమించబడదు వాళ్ళని జగత్కి ఖచ్చితంగా యేసుక్రీస్తు పెదటే దయ్యం విడిసంజొంది, యేసుక్రీస్తు పెదటే బాప్తిస్మ తీసుకుంటేస్కే ఆస్కేన నిజంగానే దేవుడు నీ పాపం క్షమించును. ఎందుకంటే మన పాపం క్షమించినాకనే గొర్రెపిల్లగా ఉన్న వస్తాడు కాబట్టి ఉండే ఆ దేవుడే ఖచ్చితంగా శిలువలో మరణించి తిరిగి తేస్తాడు, తిరిగి తేస్తాడు. మరి ఇదిగో బైబిల్ కచ్చింది ఓను పెదర్తి మీ పాపం సేవించబడ్డ వాళ్ళెత్తిను. మరి నమ్మిమలను యేసుక్రీస్తు నామమును మీరు మనసు మార్చి యేసుక్రీస్తు పెదటి మీరు బాప్తిస్మ మొక్కిను పరిశుద్ధాత్మ వరము, ఆ పరిశుద్ధాత్మ వరము ఓన్ పెదటి తీసుకుంటే ఆత్మ వరం దేవుడు ఇస్తున్నాడు, పొందుకుండగలుగున్నాడు. మరి మీరు అలా నిజంగానే సిద్ధంగా మత్తరు మక్కి ఖచ్చితంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఖచ్చితంగా మీ మీద నిజంగానే ఎదుగో ఖచ్చితంగా ఇష్టపరుస్తోందని మీకు అర్థమవుతారు మక్కి, మీకు అర్థమవుతారు మక్కి సంగమా ఖచ్చితంగా మీరు మునేటి వారు, మీరు బాప్తిస్మ మీరు మునేటి వారు, బాప్తిస్మ మీరు మునేటి వారికి నిజంగానే సమయమిలి ఇంకా మన తింజోరును ఉడిజోరును లోకరీతిగా బతకాల్సిన సమయం వెళ్ళి భార్యకి ఇదివరకే లోకంలో ఎంతో పాపము దేవుడు ఆది పుస్తకం మన రూఢ మధ్య ఆదమ పాపం తుంతస్కి దేవుడు ఆదమా దిగమందిరించరును లేగి తీసుకుని వస్తోండు అగ కృప తత్తోండు. అదే రీతిగా ఈ శివిరి కాలి ఇదిగో శివిరి సమయంలో మళ్ళా నిజంగానే మన పాపం
बेला निंडा तिंजो केतकी अगबेला कतको मारूंग टप्पिली आपूंग टप्पिली गालिल्ली బూతిలాగా అంత ఘోరంగా పాపం నిండత్తి ఆది పుస్తంత ఆ 3వ అధ్యాయంలో పాపం జరుగుతస్కి ఆలకి ఈ రోజు ఇదిగో మన రుడుందా ఇదిగో మనం తోపంజొంది దెయ్యం మల్ల రీతిగా బంధువు ఉంది ఇదిగో వాక్య విషయంలో ఏ మాత్రము కోరిక పిలోచన అందరూ లోకపైన బీజా సత్తరు తింజోరు మందిన బీజా సత్తరు దేవుని ప్రియ సంగమా ఆలోటు సంబంధంలో ఇలా బారా సంజందికి సుప్రసిద్ధ నామములు ఈ ప్రార్థన తలుపున్నాను ఆమేన్. తిరిగి మరి పాస్టర్ సంఘ కాపర్ గారికి సమయాన్ని ఇస్తున్నా. हालेलुया। बहुत सुंदर भावे आज मेसेज शुणी से आमानकर संगे संगे प्रभु जीशु ख्रीष्टर नाम रे आमाने बाप्तिस्म विषय मध्य सुंदर भावे बुझाई जे भाई माने भौणी माने अछंती तांकर आत्मा रे तांकर जीवन को प्रभु जीशु ख्रीष्टर नाम रे जे माने प्रस्तुत देवे जदि एई 2025 आसी अछि एबे 2024 आसीबो हालेलुया आरो तांको जीवन पाई आमे प्रस्तुत देबाकू आगरे बाबाई जे माने प्रभु जीशु ख्रीष्टर नाम रे बाप्तिस्म सेवा पाई तांको हृदय रे स्पर्श करा जाउछि जे जदि प्रशस्त अछंती बदि तांको मु अनुरोध करूछि सेति पाई आमानकर पास्टर मिका आयरु कहिसंती सेही प्रकार आमानको प्रभु जीशु ख्रीष्टर जदि आज नेबा पाई तांकर जीवन जदि आशा अछि ताले संगे नहीं पारबे हालेलुया सेति पाई प्रभु जीशु ख्रीष्टर वाक्य सुंदर भाव आमान को बुझाई आज गत रात्र संध्या समय आमान को सुंदर भाव वाक्य पठन करले आमर सामेल भाई पास्टर मु बहुत सुंदर होइतिबा ए रात्र समय तर्जमान कयारे बुझाई सेति धन्यवाद होछि आज आज वाक्य प्रभु जीशु ख्रीष्टर वाक्य आउ सुंदर दाऊदंकर विषय आमान को समस्त को जणाइले समस्त मेसेज माध्यम रे तुमको शिक्षा देले सेति आमे माने को प्रकार शिक्षित शिखवा दरकार सेति आमान को हृदय रे जे प्रकार वाक्य आमको पठन करियछंती से वाक्य आमान को समस्त को हृदय रे जे प्रकार हृदय पटार लिखिथिब से सत्य को आमे किणिबा पई आछुछु सत्य को पाइबा पई लोक माने खोजुचंती सत्य को पाइ नांती सत्य को पाइबा पाले बहुत कष्ट रे होचंती हालेलुया सत्य को आज मिच्छ को बेची चालुची सत्य को भूली जाउचंती हालेलुया।